సీరియల్స్ చేస్తారండి మీరు, ఎన్ని సినిమాలు చేస్తారు? 60కి పైగా సీరియల్స్, 30కి పైగా సినిమాలు. ఎప్పుడు ఖాళీగా ఉండరు కదా? మ్యాక్స్ ఖాళీగా ఉండొద్దు అనుకుంటాను. పోనీ వర్క్ లేనప్పుడు ఖాళీగా ఉండాల్సి వస్తే ఏం చేస్తారు మరి? లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఉంటే అట్లా చిల్ బయటకు వెళ్ళి కూర్చొని. 10 years అవుతుంది మీరు ఇండస్ట్రీకి వచ్చి? 23. 30 years ఇండస్ట్రీ కాదా మీరు? 23 చిన్నోండే కదా నేను, ఏజ్ 30 నాది. సో కాలేజ్ డేస్లో మర్చిపోలేని ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా? వాట్ కైండ్ ఆఫ్? అమ్మాయిలకి ఇలా లవ్ లెటర్స్ వేయడం. ఒక్కళ్ళనే నేను లవ్ చేసింది. ఒక్కరిని లవ్ చేసింది, వాళ్ళని జీవితాంతం. మీరు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో ఇండస్ట్రీకి, ఆ టైంలో వచ్చిన వాళ్ళందరూ కూడా మదర్ క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఫీమేల్స్ అయితే నానమ్మ క్యారెక్టర్స్ కూడా చేసేస్తున్నారు అనుకున్నాం. కానీ మీరు ఇంకా కూడా లీడ్ నెగిటివ్ క్యారెక్టర్సే చేస్తున్నారు. అంటే ఎలా చూస్ చేసుకుంటున్నారు మీరు క్యారెక్టర్స్? నేను యంగ్ కనబడుతున్నానేమో ఛానల్ వాళ్ళకి. ఇంకా అంటే మీరు చేసినవన్నీ కూడా ఆల్మోస్ట్ మంచి బ్యానర్స్, సూపర్ బ్యానర్స్. బట్ కొన్ని అటు ఇటుగా ఉండే బ్యానర్స్ కూడా ఖచ్చితంగా ఉండే ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారంటే ఫినాన్షియల్గా ఇబ్బంది పెట్టడం కావచ్చు? అంటే నేను అన్ని చేసినవన్నీ ఇప్పుడున్న పెద్ద బ్యానర్స్ అన్నింటిలో చేశాను నేను. బట్ ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కావచ్చు, మీరు గట్టిగా అడగడం వల్ల కావచ్చు, క్యారెక్టర్స్ని మార్చడం అనేది చాలా మోస్ట్ కామన్ థింగ్ సీరియల్స్లో. అలా ఎప్పుడైనా జరిగిందా? చేయలేదు, రీప్లేస్ అయితే చేయలేదు. కాకపోతే ఏంటంటే సీరియల్ సడన్గా స్టాప్ అయిపోవడం, చాలామంది ఆర్టిస్టులు చాలా రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అలా ఇంత స్పాన్లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఫేస్ చేశాను. ఆ ఫేస్ చేయడమే నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది బేసిక్గా. ఓకే. సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే, అంటే ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే మీరు ఏమై ఉండేవారు అసలు? డెఫినెట్గా ఆర్మీ ఆఫీసర్ అయ్యేవాడిని. నిజమా? సో ఇండస్ట్రీలో వచ్చేసి బోల్డ్ అన్ని పాలిటిక్స్ ఉంటాయి అన్నది అయితే టాక్ ఉండొచ్చు, అండ్ ఎవ్రీవేర్ ప్రతి చోట ఉంటూ ఉంటాయి. సో ఆడవాళ్ళు ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మగవాళ్ళు ఇంకొక రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అన్నది ఒక టాక్. అది ఎంతవరకు నిజం? ఒకవేళ ఫేస్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఒక్కటి అని చెప్పలేము ఇక్కడ ప్రాబ్లమ్స్. మరి మూవీస్లో మీకు బాగా హ్యాపీనెస్ అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్ అండ్ మూవీని? ఇప్పటివరకు నేను అంత సాటిస్ఫాక్షన్గా ఉన్న క్యారెక్టర్ ఏం చేయలేదు. బట్ వైభవ్ గారికి పొలిటికల్ నాలెడ్జ్ ఎంత? ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏ ఎంపీతోనో ఏ ఎమ్మెల్యేతోనో వాటిల్లో వీటిలో ఫొటోస్ కనిపిస్తూనే ఉంటాయి. మేబీ పాలిటిక్స్ ఇంట్రెస్ట్, కానీ పొలిటీషియన్స్ అందరూ ఇష్టమే. పాలిటిక్స్ అంటే ఇష్టం అంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా కూడా సీరియల్లో యాక్ట్ చేయాలనుకున్నా, మూవీస్లో యాక్ట్ చేయాలనుకున్నా, కొత్తగా వచ్చే ఆర్టిస్ట్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా ఇండస్ట్రీ అంటే సో మరి ఈ సీరియల్ ఇండస్ట్రీలో ఏవైనా చేంజెస్ రావాలి అనుకుంటే ఏ చేంజెస్ వస్తే బాగుంటాయి అంటారు? అంటే ఇక్కడ మన మార్పులు మనం చెప్పలేం బేసిక్గా. కాకపోతే కొత్త వాళ్ళు వస్తున్నారు. సీరియల్లో కావచ్చు, మూవీలో కావచ్చు, మీరు ఇంకా ఈ రోల్ చేయాలి, ఇది ఒకటి పెండింగ్లో ఉంది అంటే డ్రీమ్ రోల్ అనుకోవచ్చు, అలాంటి రోల్ ఏదైనా ఉందా? పర్టికులర్గా ఈ క్యారెక్టర్ అనేం కాదు, కానీ అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంది, ఇంట్రెస్ట్ ఉంది నాకు. కాకపోతే నాకున్న ఒక ప్యాషన్ ఏంటంటే, సీరియల్స్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు కన్నడ, తమిళ్, తెలుగు 3 ఇండస్ట్రీల్లో కూడా మేజర్గా మీకు కనిపించే డిఫరెన్స్ ఏంటండి? అంటే ఇప్పుడు తమిళ్ వరకు నేను చూసినంత వరకు అక్కడ డెడికేషన్ ఉంటుంది. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ విపరీతమైన డెడికేషన్ ఉంటుంది. అది తెలుగులో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. 60+ సీరియల్స్
30+ మూవీస్. ఎస్, నిజమేనండి. 60కి పైగా సీరియల్స్లో నటించారు అండ్ అలాగే 30కి పైగా సినిమాల్లో నటించారు. బట్ ఎక్కువగా నెగిటివ్ షేడ్స్లోనే మనకు చాలా పరిచయం అండి. ఎవరంటే వైభవ్ సూర్య గారు. అంత నెగిటివ్ షేడ్స్లో మనం ఆయన చూసినా కూడా బయట చూస్తే చాలా కూల్గా చిల్గా కనిపిస్తారు. మరి ఈ రోజు ఆయన ఇన్నర్ ఫీలింగ్స్ని మనతో షేర్ చేసుకోవడానికి హీ ఈస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో వైభవ్ గారు, హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, లైక్ ఆల్వేస్ ఎప్పుడు కూడా సూపర్గా చిల్ అని వచ్చింది. మీరు అదే కదా ఎక్కువ మాట్లాడే, చిల్గా ఉన్నారు. సో ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడు స్టార్మాలో లక్ష్మీ కళ్యాణం, మన రీసెంట్గా బిలాల్పూర్ పోలీస్ స్టేషన్ సినిమా రిలీజ్ అయింది. తర్వాత ఇప్పుడు ప్రియమణి గారి సినిమా సిరివెన్నెల, దెన్ చదలవాడ శ్రీనివాసరావు గారి సినిమాలో మెయిన్ విలన్గా చేస్తున్నాను. అది కాకుండా వాళ్ళు జడ అనే బైలాంగ్వేజ్ సినిమా, తమిళ్ తెలుగు, ఇవి ప్రస్తుతానికి జరుగుతున్నాయి. ఎన్ని సీరియల్స్ చేస్తారండి మీరు? ఎన్ని సినిమాలు చేస్తారు? 60కి పైగా సీరియల్స్, 30కి పైగా సినిమాలు, ఇంకా బిజినెస్ మ్యాగ్నెట్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మన వైభవ్ గారు. అందరికీ తెలియని కోడాలు ఉన్నాయి, అవి కూడా మనం బయటికి తీసుకుందాం. ఎప్పుడు ఖాళీగా ఉండరు కదా? మ్యాక్స్ ఖాళీగా ఉండొద్దు అనుకుంటారు. సరే, పోనీ వర్క్ లేనప్పుడు ఖాళీగా ఉండాల్సి వస్తే ఏం చేస్తారు మరి? ఖాళీగా ఉండొద్దు అనుకుంటారంటే ఏదో ఒకటి చేస్తుంటారా? నాకు బిజినెస్కు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే నా లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఉంటే అట్లా బయటకు వెళ్ళి కూర్చొని టీ కాఫీ తాగి రెస్టారెంట్లో ఏం చేద్దాం, ఎలా చేద్దాం, ఏంటి, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నాను, ఏం చేయిద్దాం ముందు అని మాట్లాడుకుంటాం. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఇండస్ట్రీకి వచ్చి? 23 ఇయర్స్ అవుతుంది. నేను 30 అనుకున్నాను. 30 ఇయర్స్ ఇండస్ట్రీ కాదా మీరు? కాదు, 23 కదా. నేను ఏజ్ 30 నాది. అవునా? 23 ఇయర్స్, చాలా చిన్నప్పుడు వచ్చారు. అలా నడుస్తూ నడక నేర్చుకొని వచ్చేసారు. నిజంగా అండి, ఒక ఆర్టిస్ట్కి ఉండాల్సిన ప్రథమ లక్షణం ఇది. అలా కనబడుతున్నాను నేను? చాలా చిన్నగా కనిపిస్తున్నారు, అందుకే అడిగాను. 23 ఇయర్స్ ఎలా అయిపోయింది? ఎప్పుడో నా చిన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు చూశాను మిమ్మల్ని సీరియల్లో. కనబడట్లేదు, యంగ్ కనబడుతున్నాను అని చెప్పాలి. ఓకే, సారీ, ఎక్స్క్యూజ్ మీ, చాలా యంగ్గానే కనిపిస్తున్నారు మీరు. బై ది వే, కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు పాజిటివ్ క్యారెక్టర్స్ చాలా చేశారు, సడన్గా నెగిటివ్కి షిఫ్ట్ అయిపోయారు. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే మీకు నెగిటివ్ లుక్ అనేది ఉంది ఆల్రెడీ. మీ లుక్స్లో కొంచెం నెగిటివిటీ ఉంది. నెగిటివిటీ కాదు, నెగిటివ్ లుక్ ఉంది, నెగిటివ్ ఫీచర్స్ ఉన్నాయి. ఒప్పుకోండి సార్ ఏదో ఒకటి. నెగిటివ్ ఫీచర్స్ అంటే ఏమున్నాయి అంటే, లైక్ ద వే యూ లుక్, ఐస్ కావచ్చు, లేకపోతే డైలాగ్ చెప్పేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ కావచ్చు. అంటే నా కళ్ళు నాకు గాడ్ గిఫ్ట్. నేను కళ్ళు నా కళ్ళు ఎలాగైనా మోల్డ్ చేసుకోవచ్చు నేను, నాట్ ఓన్లీ నెగిటివ్. సో ఓకే, పాజిటివ్గా చేసుకోవచ్చు, నెగిటివ్గా చేసుకోవచ్చు, రొమాంటిక్గా చేసుకోవచ్చు. సో ఈ 3 వేరియేషన్లో డిఫరెంట్ డైలాగ్స్ కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఎందుకంటే ఆ కళ్ళలో అది మనం చూడాలి అనుకుంటే డైలాగ్స్ అయితే ఖచ్చితంగా మనకు కావాలి. సో ఎక్కడ సార్ మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? నేను పుట్టింది కరీంనగర్, ఓకే, పెరిగింది హైదరాబాద్. ఓకే, తెలంగాణ ముద్దు బిడ్డ. ఓకే, ఏ ఏజ్లో మీరు ఇండస్ట్రీకి వచ్చారు? ఏ ఏజ్ అంటే 23 ఇయర్స్ అయింది వచ్చి. ఏ ఏజ్లో వచ్చానో గుర్తులేదు. అంటే అటు తిప్పి ఎలా అడిగినా కూడా మీరు ఫిక్స్ అయిపోయారు 23 ఇయర్స్. ఓకే, అంటే అలా అడిగాను కదా, అక్కడ నాకు సాటిస్ఫాక్షన్ లేక ఇలా అడిగాను. అందుకే నేను చెప్పాను వచ్చి 23 ఇయర్స్ అయింది, ఏ ఏజ్లో వచ్చానో గుర్తులేదు. ఓకే, గుర్తులేనన్ని సీరియల్స్ చేస్తే ఏదో గుర్తుంది. 60 సీరియల్స్ అంటే అసలు మీకు బోర్ కొట్టలేదా? ఎందుకు బోర్? నేను కావాలనుకున్న ప్రొఫెషన్ ఇదే కదా, బోర్ ఎందుకు వస్తుంది? మనం అనుకున్న పని అన్ని రోల్స్ చేశాను. ఆల్మోస్ట్ మైథాలజీ చేశాను, హిస్టారికల్ చేశాను, మైథాలజీ చేశాను, సోషల్ చేశాను. సోషల్లో కూడా విలన్గా చేశాను, పాజిటివ్ చేశాను, నెగిటివ్ చేశాను, ఆల్ క్యారెక్టర్స్ చేశాను నేను, ఆల్మోస్ట్ ఆల్. సో ఫుల్ ఫ్లెడ్జ్గా హ్యాపీ, ఫుల్ సాటిస్ఫైడ్ అని అనుకోవచ్చా యాజ్ అన్ యాక్టర్? అలా ఏముండదు. యాక్టర్గా ఆ తృష్ణ ఎంత చేసినా కూడా ఇంకా చేయాలనిపిస్తుంది. మనం ఎన్ని చేసినా కూడా ఇంతకంటే మంచి క్యారెక్టర్ చేయాలని ఒక ప్యాషన్ ఉన్న నాలాంటి ఆర్టిస్టులకి ఇంకా ఏదో చేయాలని ఉంటుంది. సో మీరు చదువుకుంది ఎక్కడ అండి? మొత్తం కరీంనగర్ అండి? నేను హైదరాబాద్లో పెరిగాను అని చెప్పాను, పుట్టింది కరీంనగర్ అన్నాను, పెరిగింది హైదరాబాద్. డైలాగ్కి టైం ఉంది సార్, నెగిటివ్ డైలాగ్ చెప్పడానికి ఇంకా డైలాగ్కి టైం ఉంది సార్. ఇప్పుడే నేను సాఫ్ట్గా ఇంత సాఫ్ట్గా చెప్తుంటాను నేను.
అంటే నేనేమనుకున్నానంటే పుట్టగానే మరీ 2-3 మంత్స్లో ఇక్కడ రాకుండా కొంచెం ఏదైనా చదువుకున్నారేమో కరీంనగర్లో అనేసి డౌట్ వచ్చిందనమాట. అందుకే అడిగాను. గుర్తులేదన్నారు కదా, అందుకే ఆలోచించుకొని ఏదైనా మరి అలా అడగాలి. సరే, గుర్తుందా సార్ మీరు కరీంనగర్లో ఎంతవరకైనా ఏదైనా కొంచెం చదువుకున్నారా? ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్? గుర్తుంది, కానీ అక్కడ అప్పుడు చిన్నప్పుడు నాకు పెద్ద మెమరీస్ ఏం లేవు. అంత చిన్నప్పుడు కానీ ఏం లేదు. నాకు సిటీలో ఉన్నవే నాకు ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. అయితే మొత్తం స్కూలింగ్ అంతా కూడా ఇక్కడే అనుకో. హైదరాబాద్. ఓకే, ఇక్కడ చదువుకున్నారు తెలుసుకోవచ్చా? ఏ కాలేజ్లో చదువుకున్నారు? ఎస్ఆర్ నగర్ నవోదయ కాలేజ్. ఇవన్నీ ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ కాలేజ్. గుర్తుందా సార్? ఇయర్ గుర్తుందా? ఫోన్ ఇది ఇయర్ గుర్తులేదు, కానీ 25 years అయినట్టు గుర్తు నాకు. ఓకే, కాదు సార్, కాలేజ్ చేసి. ఓకే, కూల్. సో కాలేజ్ డేస్లో మర్చిపోలేని ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమైనా అవి గుర్తున్నాయా? చాలా మెమరీస్. అమ్మయ్యా, అది చాలు సార్ మాకు. మీరు ఏ ఇయర్లో చదువుకుంటే మాకేంటి, ఏ బ్యాచ్ అయితే మాకేంటి. వాట్ కైండ్ ఆఫ్ మెమరీస్? వాట్ కైండ్ ఆఫ్ అంటే అమ్మాయిలకి ఇలా లవ్ లెటర్స్ వేయడం? లేదు, అమ్మాయిలకి చాలా మంది లవ్ లెటర్స్ నాకే ఇచ్చారు. మీకే ఇచ్చారా? తర్వాత అడుగుదాం అనుకున్నాను, బట్ కాకపోతే క్వశ్చన్ ఫస్ట్ ఇది, ఆన్సర్ సెకండ్ దానికి వచ్చినట్టుంది ఇప్పుడు. అవును. మరి అంటే అందులో ఎంతమందిని ఒప్పుకున్నారు మీరు? ఒక్కళ్ళనే నేను లవ్ చేసింది. ఒక్కరిని లవ్ చేశారు, వాళ్ళని జీవితాంతం పెళ్లి చేసుకున్నారా? నెగిటివ్ సీరియల్స్ చేశారు, కానీ చాలా మీరు గ్రేట్. ఆ టైంలో అంతమందిలో చూసిగా ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారంటే ఈ కాలంలో ఉన్నారంటారు అలాంటి వాళ్ళు? ఎందుకుంటారు, ఉంటారా? మనము ఇక్కడ మనం అడుగుతున్నాము, కానీ అక్కడ వెనకాల కెమెరా వెనకాల నుంచి మా కెమెరా మెన్ తలవుతున్నారు. అంటే ఉన్నారు ఈ కాలంలో కూడా, అంటే ఎక్కడ కూడా మీకు మీరు అంటే ఉన్నారు అఫ్ కోర్స్, బట్ కాకపోతే ఊరికి అడిగాను, జస్ట్ కిడింగ్. ఓకే, సో ఫ్యామిలీ లైఫ్ గురించి తర్వాత అనుకుంటాను. సో ఫస్ట్ సీరియల్ కదా సార్ మీరు చేసింది? ఫస్ట్ సీరియల్ ఏమేంటి? ఫస్ట్ సీరియల్ ఫ్యామిలీస్ ప్లానింగ్ అని చెప్పేసి, ఒక ఫ్యామిలీ ఉంటుంది, అదంతా ఫ్యామిలీ ప్లాన్ చేస్తుంటారు, టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. దాంట్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ మంజులా నాయుడు గారు డైరెక్టరు. ఫస్ట్ నాకు కెరీర్ స్టార్టింగ్ నాకు అవకాశం ఇచ్చిందే మంజులా నాయుడు గారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. మళ్ళీ మేడం డైరెక్షన్లోనే ఆత్మీయులు డైలీ సీరియల్ చేశాను. ఇంకా అట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది కెరీర్. సో అన్నీ కూడా మంచి బ్యానర్లో మంచి క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ ఆల్ నేను అన్ని మన తెలుగు ఇండస్ట్రీలో, ఈవెన్ తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న బ్యానర్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ చేశాను నేను. తమిళ్లో బాలాజీ, రాడన్, రవిప్రసాద్, వికటన్, కొన్ని పెద్ద బ్యానర్స్ తమిళ్లో కూడా చేశాను నేను. సో కాకపోతే తమిళ్ లాంగ్వేజ్లో అయితే చేయలేదు మీరు సీరియల్స్? సినిమా చేశాను, ఒక సినిమా చేశాను, జూన్ 6 అని. జ్యోతిక హీరోయిన్, సూర్య జ్యోతిక హీరోయిన్. ఆ సినిమాలో యాక్ట్ చేశాను. ఓకే, అంటే మరి 60 సీరియల్స్ చేశారు కదా, దాంట్లో అన్నీ తెలుగే ఉండడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, ఇన్ని సీరియల్స్ చేసినప్పుడు తమిళ్లో, కన్నడలో, మలయాళంలో ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి జనరల్గా. అయితే నాకు నేను ఇక్కడ నాగాస్త్రం ఈటీవీ సీరియల్ చేస్తున్నప్పుడు అది పెద్ద హిట్, సూపర్ హిట్, అది మెగా హిట్. చూసి ఉండొచ్చు చిన్నప్పుడు స్కూల్ బయట. అయితే కోసమైనా చూసేదాన్ని. సో అది చేస్తున్నప్పుడు నాకు బాలాజీ టెలిఫిల్మ్ నుంచి కాల్ వచ్చింది, చెన్నై నుంచి. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత బాలాజీ టెలిఫిల్మ్స్ వాళ్ళది కొత్త ప్రాజెక్టు కార్తీక దీపం, ఆ సీరియల్లో మెయిన్ లీడ్ చేశాను నేను. సో అక్కడి నుంచి బాలాజీలో చేసిన తర్వాత సూర్యవంశం, రాడన్ టీవీ, వికటన్లో ఒక సీరియల్, తర్వాత పెళ్ళి, హీరో సురేష్ గారు ఉన్నారు కదా ఇప్పుడు, సురేష్ గారు, ఆయన సీరియల్లో యాక్ట్ చేశాను. సో అట్లా అక్కడ కూడా 4 సీరియల్స్ చేశాను. బట్ అక్కడ బిజీ ఉన్నాను, బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం, నేర్చుకోవడం కొంచెం ప్రాబ్లం అయింది. దెన్ కొంచెం నేర్చుకున్నాను అప్పటికి. దెన్ ఎందుకో ఇక్కడంతా ఫ్రెండ్స్, ఇక్కడ వాతావరణం అలవాటైపోయి అక్కడ కొంచెం ఉండలేకపోయాను. లేకపోతే తమిళ్లో కూడా వచ్చాయి నాకు ఆఫర్స్, చేయలేదు. ఫ్రెండ్స్ అన్నారు కదా, ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మీకు? ఫ్రెండ్స్ ఎక్కువే, కానీ ఎవరు ఫ్రెండ్స్ లేరు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను నేను ఉన్నంత వరకు. తర్వాత నేను నా లైఫ్, నా ఫ్యూచర్ ప్లానింగ్స్ అంతే. ఉన్నంత వరకే ఫ్రెండ్స్.
తర్వాత మళ్ళీ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ నన్ను నేను అనలైజ్ చేసుకుంటూ పోతుంటాను. సో ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారా మీకు ఎక్కువ ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కువ ఫ్రెండ్స్? ఇద్దరు ఉన్నారు. ఇండస్ట్రీలో అందరూ నా ఫ్రెండ్సే, బయట చాలామంది సర్కిల్ ఉన్నారు. నాకు పర్టికులర్గా ఇండస్ట్రీ అని ఏం లేదు, బయట ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. అవుటింగ్ సరదాగా క్లబ్కి వెళ్ళిపోయి జిమ్లో చేసే ఫ్రెండ్స్, నాకు ఎక్కడైనా తొందరగా ఫ్రెండ్స్ అవుతుంటారు నాకు. ఓకే. సో ఫస్ట్ సీరియల్ చేసినప్పుడు అంటే మీరు సీరియల్ నేమ్ చెప్పారు, మంజులా నాయుడు గారి సీరియల్ అది. కాకపోతే మీరు ఏదైనా ట్రైన్ అప్ అయ్యారా యాక్టింగ్ అంటే, నేను అవ్వలేదు. లేదంటే సడన్గా ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? సడన్గా ఏం లేదు, ఇట్స్ అ ప్యాషన్. నాకు కాలేజ్లో ఉన్నప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అంటే ఇది నాకు అప్పటి నుంచి కంటే 5th క్లాస్లో నాకు స్కూల్లో యాన్యువల్ డే రోజు నాకు ఒక డ్రామా ప్లే చేసినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో అప్పటి నుంచి నాకు స్టార్ట్ అయిందనమాట కెరీర్ చెయ్యాలని. బట్ అప్పుడు పెద్దగా ఎట్లా పోవాలనేది నాకు పెద్ద కాంటాక్ట్స్ లేవు. బేసికలీ వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్. మా ఫ్యామిలీలో ఎవరు లేరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. సో ఎంకరేజ్మెంట్ కూడా లేదు. దెన్ కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఇంట్లో వాళ్ళని ఒప్పించడం. దెన్ వాళ్ళని కాదనుకొని బయటకు వచ్చి మళ్ళీ నాకు నేనుగా స్ట్రగుల్ అయ్యి ఇక్కడ వరకు వచ్చిన. సో అప్పుడు ఎక్కువ ఉన్నాయో ఆపర్చునిటీస్, లేదంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి? అంటే ఇన్ జనరల్ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో మన తెలుగు వాళ్ళకు అప్పుడు ఎక్కువ ఉండేవా, ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి? అంటే అక్కడ అప్పుడు ఏముండేదంటే ఛానల్స్ తక్కువ, సీరియల్స్ తక్కువ, ఆర్టిస్టులు తక్కువ. సో అప్పుడు ఒక ఆర్టిస్టు 2 సీరియల్ 3 సీరియల్ చేయడానికి ఛాన్స్ ఉండింది. ఇప్పుడు ఛానల్స్ ఎక్కువైపోయినాయి, ఆర్టిస్టులు దానికంటే త్రిబుల్ అయిపోయారు. ఆపర్చునిటీస్ ఇప్పుడే ఎక్కువ, అప్పుడు ఎక్కువ అనడానికి లేదు. మనం క్రియేట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆపర్చునిటీస్ అనేది. ఇప్పుడు లైక్ నాకు సినిమాలో ఛాన్స్ రాలేదు, టీవీ సీరియల్స్ చేయొచ్చు. టీవీ సీరియల్స్ రాలేదంటే షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు. ఇప్పుడు వెబ్ సిరీస్ వస్తున్నాయి. సో డిఫరెంట్ ఛానల్స్ వే ఉంది. అప్పుడు అంత ఛానల్స్ అంత ఇది లేదు, ఓన్లీ దూరదర్శన్ నేను వచ్చినప్పుడు ఉంది. సో ఆ తర్వాత ఈటీవీ కూడా చెన్నైలో ఉండేది, జెమినీ చెన్నైలో ఉండేది. దెన్ అక్కడి నుంచి 1 by 1 ఇక్కడికి వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ పెరిగాయి. 4 ఛానల్స్ ఉంటే అప్పుడు మేము ఉన్నప్పుడు 40 మంది ఉండేవాళ్ళం, ఇప్పుడు 400 మంది అయ్యారు. అదే తేడా. ఓకే. కానీ ఇంకొక విషయం ఏంటంటే మీరు చెప్పినట్లు 3-4 ఆర్టిస్టులు ఉన్నారని మీరు చెప్పారు కదా, మరి దాంట్లో 1-2 బయట నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఉన్నారు. అంటే ఓన్లీ లీడ్స్ అనే కాదు, మదర్ క్యారెక్టర్ చేసే వాళ్ళు ఉన్నారు, ఫాదర్ క్యారెక్టర్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. దానివల్ల కూడా మేబీ ఆపర్చునిటీస్ అనేవి ఇప్పుడు తగ్గిపోయాయేమో. బయట వాళ్ళు ఎంతమంది ఉంటారు? హార్డ్లీ 10% ఉంటారు అనుకుందాం. మెయిన్ లీడ్ హీరోయిన్ ఉంటారు, ఇంకేదో 1-2 క్యారెక్టర్స్ ఉంటాయి. సో దానివల్ల ప్రాబ్లం ఏముంది? రైట్, అట్లా అనుకొని ఇప్పుడు నేను ఫైట్ చేశాను అనుకుందాం, నేనైతే హీరోగా చేయలేను, ఇప్పుడు హీరోయిన్గా చేయలేను. సో అది హీరోయిన్ చేసేవాళ్ళ కాంపిటీషన్. ఇప్పుడు విలన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ నేను ఇక్కడ చేస్తున్నాను, నాకేం ప్రాబ్లం లేదు. సో మీ కాలంలో అంటే మీరు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో ఇండస్ట్రీకి, ఆ టైంలో వచ్చిన వాళ్ళందరూ కూడా మదర్ క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఫీమేల్స్ అయితే నానమ్మ క్యారెక్టర్స్ కూడా చేసేస్తున్నారు అనుకుందాం. కానీ మీరు ఇంకా కూడా లీడ్ నెగిటివ్ క్యారెక్టర్సే చేస్తున్నారు. అంటే ఎలా చూస్ చేసుకుంటున్నారు మీరు క్యారెక్టర్స్? నేను యంగ్ కనబడుతున్నానేమో ఛానల్ వాళ్ళకి, ఇంకా అంటే అలా పర్ఫామ్ చేస్తున్నానని అనిపిస్తుందేమో. ఇంకోటి మా కాలంలో కాదు, మేము వచ్చిన టైంలో అని. ఓకే సార్. అంటే మా కాలంలో అంటే మేము 50 ఏళ్ల క్రితం రాలేదు. మా కాలంలో అంటే నేను ఇంకా ఇప్పటి కర్ర పట్టుకొని రాలేదు ఇక్కడికి. బాగాలేదు క్వశ్చన్. కాదు సార్, మీరే అన్నారు కదా ఎప్పుడో నాగాస్త్రం టైం అంటే అది మామూలు, అంటే ఒక 20 years అవుతుందా? అట్లీస్ట్ 15 years అయితే అయిపోయింది. నాకు గుర్తులేదు ఎప్పుడు వచ్చిందో. చూసారా, అంటే మర్చిపోయారు. అంటే నేను మర్చిపోయాను అని అంటే జనానికి గుర్తుంది కదా ఇప్పటికి, అంటే మొన్న వచ్చినట్టే అది. ఓకే సరే. అదే మొన్న మధ్య వచ్చిన నాగాస్త్రం గురించి కూడా చూసుకుంటే అది టాప్ మోస్ట్ సీరియల్. అంటే అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళు. అంటే ఫ్యామిలీలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరికీ కావాలి నాగాస్త్రం, ఎందుకంటే అలా ఉంది కాబట్టి. సో జనరల్గా మీరు చేసిన సీరియల్స్ అన్నింటిలో కూడా మీకు బాగా పేరు తెచ్చిన సీరియల్, మీరు ఇష్టపడే సీరియల్? నాగాస్త్రం, ఆబ్వియస్లీ నాగాస్త్రం. మొన్న కూడా రీసెంట్గా నేను ఎక్కడికో ఒక ఫంక్షన్కి వెళ్ళాను.
పాపం స్కూల్కి వెళ్ళినప్పుడు నేను చూసేదాన్ని నేను అని చెప్పేసి ఒక టేబుల్ మీద కూర్చున్నాం ఒక ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు. ఆవిడ చెప్తుంది, మీరు చేశారు కదా, మీరే కదా ఆ నాగాస్త్రం చేసింది, మీరే కదా అంటే అవును నేనే అని చెప్పాను. నేను అప్పుడు చెప్తూ నేను స్కూల్ నుంచి వచ్చి చూసేదాన్ని అని చెప్పి. సో అలాంటప్పుడు కొంచెం ప్రౌడ్గా ఉంటుంది. సో ఇప్పటికి ఇలా కంటిన్యూ అవుతున్నాను అని అంటే ఛానల్ వాళ్ళ అభిమానం ప్లస్ నాకున్న ఫ్రెండ్ సర్కిల్, నేను బాగా చేస్తాను కాబట్టి పర్ఫార్మెన్స్ అలా ఉండిపోతున్నాను. సరే ఇంకా అమ్మమ్మలు చేస్తున్నారు అది ఇది అని అంటే కొంచెం అంటే బేసిక్గా ఫీమేల్ ఆర్టిస్టులు అనేసరికి మ్యారేజ్ అయ్యేసరికి కొంచెం రిలాక్స్డ్గా ఉంటారు కాబట్టి కొంచెం లావ్ అవ్వడం అలాంటివి ఉంటాయి కాబట్టి అలా ఉంటుంది. సో ఓకే సార్, మరి ఇప్పుడు పాజిటివ్ కొన్ని క్యారెక్టర్స్ చేశారు, నెగిటివ్ కొన్ని చేశారు కదా. పాజిటివ్లోంచి ఒక్క డైలాగ్ మాకోసం, ఒక్క డైలాగ్. నాకు డైలాగ్స్ గుర్తులేదు, ఎందుకంటే మాకు అప్పుడే వస్తుంది స్క్రిప్ట్. ఓకే, మేము అసలు చూసుకునే టైం కూడా ఉండదు. పోనీ సార్ ప్రాంప్టింగ్ ఇస్తారో చెప్తాం. ఓకే, నాగాస్త్రం నుంచి ఒక డైలాగ్ చెప్పండి. పోనీ నాగాస్త్రమా? కానీ మిమ్మల్ని ఆ నెగిటివ్ షేడ్లో ఒక డైలాగ్ అన్నా ఒకసారి వినాలి, చూడాలి, ఇలా లైవ్లో ఉంది, పరితపించిపోతున్నాను. మాటల్లో వస్తాయి నెగిటివ్, అప్పుడు చెప్తాను ఇదే అది ఆల్రెడీ వస్తుంది, నేను చూశాను. అంటే నేను నెగిటివ్ లా కనబడుతున్నా? లేదు, మీరు నెగిటివ్గా కనిపించట్లేదు, పాజిటివ్గానే కనిపిస్తున్నారు. కాకపోతే ఏంటంటే మీ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, మీకు తెలియకుండానే అప్పుడప్పుడు మీరు మాట్లాడే మాటల్లో డైలాగ్స్ రూపంలో. మరి ఇంకా యాక్టింగ్ డైలాగ్ చెప్పించడం ఎందుకు అంతే అంటారా? అనుకున్నాను, ఇదే ఎక్స్పెక్ట్ చేశాను నేను. సరే, మీరు స్పెషల్గా డైలాగ్ చెప్పకుండా మీ మాటల్లోనే మీకు నెగిటివిటీ వచ్చేలాగా నేను క్వశ్చన్ చేస్తానండి, అందులోనే నేనే చూసుకుంటాను. అయితే నేను చెప్పేది ఏది కూడా నెగిటివ్ కాదు, అన్నీ పాజిటివ్గానే చెప్తున్నాను. ఓకే, అలా నెగిటివ్ని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల నెగిటివ్ కనబడుతున్నానేమో. ఓహో, అదర్వైజ్ ఐఎమ్ వెరీ జోవియల్, ఐఎమ్ వెరీ ఫన్ లవింగ్ గై. ఓకే సార్, సో సీరియల్స్ విషయాన్ని పక్కన పెడితే ప్రొడక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. మీరు చేసినవన్నీ కూడా ఆల్మోస్ట్ మంచి బ్యానర్స్, సూపర్ బ్యానర్స్. బట్ కొన్ని అటు ఇటుగా ఉండే బ్యానర్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారంటే ఫినాన్షియల్గా ఇబ్బంది పెట్టడం కావచ్చు? అంటే కొంచెం అంటే నేను అన్ని చేసినవన్నీ ఇప్పుడున్న పెద్ద బ్యానర్స్ అన్నింటిలో చేశాను నేను. బట్ చిన్నవి ఒకళ్ళిద్దరు అట్లా చేశారు, కానీ అది కామన్. అది కాకపోతే నేను డబ్బుల్ని వదలలేదు, అందరు వదిలేస్తారు కానీ నేను వదిలేయలేదు. ఎందుకంటే నేను పనిచేసినప్పుడు నా పనికి నేను డబ్బులు అడుగుతున్నాను. సో నేను వదలను డబ్బులు. సో క్యారెక్టర్స్లో ఏవైనా అంటే చేంజెస్ అంటే ఇలాంటివి ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కావచ్చు, మీరు గట్టిగా అడగడం వల్ల కావచ్చు, క్యారెక్టర్స్ని మార్చడం అనేది చాలా మోస్ట్ కామన్ థింగ్ సీరియల్స్లో. అలా ఎప్పుడైనా జరిగిందా? వేరే వాళ్ళని రీప్లేస్ చేయడము అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? రీప్లేస్ అయితే ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇప్పటివరకు 60 సీరియల్స్లో చేయలేదు, రీప్లేస్ అయితే చేయలేదు. కాకపోతే ఏంటంటే డేట్స్ తగ్గించడాలు అట్లాంటివి ఏవో ఉన్నాయి, కానీ రీప్లేస్ అయితే చేయలేదు. ఓకే, అంటే డేట్స్ తగ్గించడం అంటే క్యారెక్టర్ తగ్గించడం వరకు ఉంటుంది, కానీ రీప్లేస్ అయితే ఎవరిని చేయలేదు ఇంతవరకు చేయలేదు. నేనే ఒక సీరియల్ మానేసా, డబ్బులు లేటుగా వస్తున్నాయని చెప్పేసి. లేటుగా వస్తున్నాయని చెప్పి ఇవ్వలేదని కాదు, లేటుగా వస్తున్నాయని లాస్ట్ ఒక 50 ఎపిసోడ్స్ ఉందన్నప్పుడు నేనే మానేసాను. చేయను అని, డబ్బులు ఇస్తే చేస్తాను, లేవ చేయను అని చెప్పి. సో జనరల్గా ఒకసారి స్టిక్ అయిపోయిన తర్వాత ఒక ఆర్టిస్ట్ లాగా మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, వాళ్ళకు మంత్లీ ఇన్కమ్ అనేది ఒకటి ఉంటుంది. బట్ ఒక్కసారి మనకు సీరియల్స్ స్టాప్ అయిపోయిన తర్వాత స్పెషల్ ఏంటంటే డైలీ సీరియల్స్ అంటేనే మనకు వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ ఉంటుంది అందులో డెఫినెట్లీ. అట్ ది సేమ్ టైం మనీ కూడా మనకు మంత్లీ ఖచ్చితంగా వస్తుంది, లేట్గానో తొందరగా రావడమో ఏదో ఒకటి. కానీ సీరియల్ సడన్గా స్టాప్ అయిపోవడము, చాలామంది ఆర్టిస్టులు చాలా రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అలా ఇంత స్పాన్లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? చాలా బిజీగా ఉన్నారు కదా మీరు. ఫేస్ చేశాను. ఆ ఫేస్ చేయడమే నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది బేసిక్గా. ఓకే, సో నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఒకదాని మీదే డిపెండ్ అవ్వద్దు, ఇంకేదన్నా వర్క్ చేయాలి అని. ఐదర్ ఈవెంట్స్ చేసుకోవడమో, లేదంటే ఒక ఏమంటారు రియల్ ఎస్టేట్ చేసుకోవడము, లేదంటే ఇంకేదన్నా ఎవరైనా ప్రొడక్షన్ నా ఫ్రెండ్స్ చేస్తే దాంట్లో హెల్పింగ్ ఉండడము, ఆ ప్రొడక్షన్ వర్క్ చేయడము, లేదంటే ప్రొడక్షన్ డిజైనింగ్ చేయడము.
సో ఇవి చేసుకోవడం వల్ల మనకి పని ఉంటుంది, ఆ మెంటల్ స్ట్రెస్ ఉండదు, డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది, నాకు తెలిసినంతవరకు నా ఐడియాలజీ నేను ఆలోచిస్తూ చెప్తున్నాను, వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఓకే ఓకే. మనం బాలీవుడ్ హీరోస్ నుంచి తీసుకుంటే కూడా టాలీవుడ్ హీరోల వరకు స్టార్ హీరోస్ కూడా వాళ్ళందరికీ యాక్టింగ్తో పాటు బిజినెస్లు ఉన్నాయి, రైట్? బాలీవుడ్లో ఈవెన్ టాలీవుడ్లో ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు. హీరోయిన్స్ కూడా, ఇప్పుడున్న హీరోయిన్స్ కూడా జిమ్లు స్టార్ట్ చేస్తున్నారు, బోటిక్స్ స్టార్ట్ చేస్తున్నారు, ఇంకా వేరే వేరే యాక్టివిటీస్లో ఉన్నారు. సో వాళ్ళకి యాక్టింగ్ అవకాశాలు లేవు అని కాదు, వాళ్ళ విపరీతంగా అవకాశాలు ఉన్నా కూడా వాళ్ళకి ఒక రిలాక్సేషన్, అదొక బిజినెస్ పార్ట్గా తీసుకొని చేస్తున్నారు, లేకపోయినా కూడా సర్వైవల్ కోసం. సో నేను అది అడాప్ట్ చేసుకున్నాను. ఈవెన్ హిందీ హీరోస్, టాప్ స్టార్స్ అందరూ, మామూలు టీవీ స్టార్స్ కూడా బిజినెస్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే లైక్ మైండెడ్ పీపుల్ కొంతమంది గ్యాదర్ అయ్యి వాళ్ళు ఇన్వెస్ట్ చేసేసుకొని చేయడం. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. నాకు బాగా నచ్చుద్ది అట్లా చేయడం. అట్లా తెలుగులో లేదు, తెలుగులో అంటే టీవీ ఇండస్ట్రీలో లేదు. చాలా సినిమా వాళ్ళు చేస్తున్నారు, మళ్ళీ టీవీ వాళ్ళు ఎవరు చేయట్లేదు. ఎందుకు ఐడియా రావట్లేదా, లేకపోతే వాళ్ళకి ఓపిక లేదా, నాకు ఇంతవరకు అర్థం కాదు. ఇప్పుడు మన తెలుగులోనే ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలు, రానా గారు, రకుల్ప్రీత్ సింగ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఐదర్ ప్రొడక్షన్ కానీ లేదంటే బిజినెస్లు కానీ, అల్లు అర్జున్ గారు, అందరూ ఆల్మోస్ట్ అందరూ చేస్తున్నారు. టీవీ వచ్చేసరికి ఎవరు చేయట్లేదు. సో అది లాంగ్ రన్లో ప్రాబ్లం అవుతుందేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇది ఏంటంటే స్టెబిలిటీ లేని ఇండస్ట్రీ. అంటే మనకు ఎవరో బ్యాకింగ్ ఉండుంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బ్యాకింగ్ లేకుండా వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది, అంటే లాంగ్ రన్లో. సో ఏంటంటే దానికంటే ముందే మనం ప్రిపేర్ అవ్వడం బెటర్ అని. లేదు, మనకు వచ్చే వాటిలో ఖర్చులు తగ్గించుకోవడం మంచి పని. ఒకవేళ డబ్బులు రాలేదు అని అంటే అప్పుడు సఫర్ అయ్యే కంటే వచ్చిన దాంట్లో లివింగ్ స్టైల్ ఉండడం హ్యాపీగా ఉంటుంది. లేదంటే టెన్షన్లు, స్ట్రెస్, డిప్రెషన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. సో బ్యాకింగ్ ఎవరైనా ఉంటే, బ్యాక్ సపోర్ట్ అని మీరు అన్నారు కదా, అదైతే మోస్ట్ ప్రాబబ్లీ ఉంది ఇండస్ట్రీలో. ఎవరైనా ఉంటే బ్యాక్ అండ్ సపోర్ట్ బాగుంటుంది, అంటే వాళ్ళ కెరీర్ ఇంకా ఇంకా కూడా బాగుంటుంది హార్డ్ వర్క్ చేసినప్పటికీ. అంటే వాళ్ళే హార్డ్ వర్క్ చేస్తున్నారు, అంటే వాళ్ళే బిజినెస్లు చేస్తున్నారు, వాళ్ళే హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇంకా ఇటు సినిమా చేస్తున్నారు, అటు బిజినెస్లు చేసుకుంటున్నారు. డబ్బులు లేదని కాదు, బ్యాకింగ్ లేదని కాదు. సో వాళ్ళే అంత చేస్తున్నప్పుడు మనం ఇంకెంత చేయాలి అనేది నేను అడాప్ట్ చేసుకున్నాను. బ్యాకింగ్ ఉండి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి, స్టార్స్ అయ్యి ఉండి కూడా వాళ్ళు బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. సో మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది నాకు ఒక ఇప్పుడున్న జనరేషన్కి అనిపిస్తుంటుంది. సో ఈ ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినప్పుడే మీకు వచ్చిందా? సీరియల్స్కి కెరియర్లో గ్యాప్ వచ్చినప్పుడు వచ్చిందా, ముందు నుంచి అలాగే ప్లాన్? ముందు నుంచి లేదు. అంటే నాకు ప్రొఫెషన్లో గ్యాప్ వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఇది తప్ప నేను ఏం చేయలేనా, నాకు ఇంకేది ఆప్షన్ లేదా? లేదు, ఆబ్వియస్లీ నాకు లేదు, వేరే ఆప్షన్ లేదు. సో నేను ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వలేను. నేను మా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయినా కూడా నేను డిపెండ్ అవ్వలేను నేను. సో అవకాశాల కోసమే ఇంట్లో నుంచి బయటకు వచ్చినోని నేను మళ్ళీ డిపెండ్ అయ్యాను అని అంటే నాకు ఇన్సల్టింగ్ ఉంటుంది. సో నాకు నేనుగా బతకాలి అని అంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి. సో నన్ను నేను క్రియేట్ చేసుకున్నాను నేను. అంటే ఒక డిప్రెషన్ని మనం జయించాలి, వర్క్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఈ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే నిలబడగలం, అదర్వైజ్ కష్టం అయిపోతుంది. ఓకే. సో మీరు చెప్పారు ఫ్యామిలీ కూడా బాగా వెల్ సెటిల్డ్ అని. మీతో పాటు మీ తోబుట్టులు ఎంతమంది అండి? మీ ఫాదర్ ఏం చేసేవారు? మా ఫాదర్ ఇంజనీర్. ఓకే. సో అందరూ వెల్ సెటిల్డ్, అందరూ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను ఒక్కటే సినిమా ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే మీరు ఏమై ఉండేవారు అసలు? డెఫినెట్గా ఆర్మీ ఆఫీసర్ అయ్యేవాడిని. ఇంచువా? ఎస్. ఓకే. సో అంటే ఎప్పుడైనా మిస్ అయ్యారా క్యారెక్టర్లోనైనా? అలాంటివి ఏమైనా చేయాలని మీరు ఎప్పుడు అనుకోలేదా? పోలీస్ ఆఫీసర్ చేశారు? చేశాను, చాలా చేశాను. పోలీస్ ఆఫీసర్ సినిమాలో చేశాను. ఇప్పుడు రీసెంట్గా వాలుజడ సినిమాలో పోలీస్ ఆఫీసర్, ఇప్పుడు సిరివెన్నెలలో పోలీస్ ఆఫీసర్, బిలాల్పూర్ పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్,
చేసిన మూడిట్లో అవే. సో ఆర్మీ చేయలేదు, చెయ్యాలి, ఇంట్రెస్ట్ నాకు బాగా. ఓకే, చూద్దాం ఏమవుతుంది. సో ఇండస్ట్రీలో వచ్చేసి బోల్డ్ అన్ని పాలిటిక్స్ ఉంటాయి అన్నది అయితే టాక్ ఉండొచ్చు, అండ్ ఎవ్రీవేర్ ప్రతి చోట ఉంటూ ఉంటాయి. సో ఆడవాళ్ళు ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మగవాళ్ళు ఇంకొక రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అన్నది ఒక టాక్. అది ఎంతవరకు నిజం? ఒకవేళ ఫేస్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఒక్కటి అని చెప్పలేము. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎదుటోని అవసరాన్ని బట్టి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కొంతమందికి మా దాంట్లోనే ఉన్నది, మందు పార్టీ ఇవ్వమంటాడు, లేదు అంటే డబ్బులు అవసరం ఉన్నాయి ఇవ్వండి మళ్ళీ ఇస్తాము అని అంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి, కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనం ఇవన్నీ అదే చెప్తున్నాను కదా, ఎదుటోడి అవసరాన్ని బట్టి మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇది అది అని ఏం చెప్పలేము. ఓకే, అంటే అట్లా కాంట్రవర్షియల్ అడిగి ఇరికిద్దామని నన్ను. నేనేమి ఇరికించాలని కాదండి, అంటే జనరల్ టాపిక్స్ అంటే ఉన్న వాటిలో అయితే అవైతే కామన్ టాపిక్స్. ఇప్పుడు జనాలకు తెలియాలి అంటే సమ్వన్ హ్యాస్ టు ఓపెన్ అప్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎదుటోడి అవసరాన్ని బట్టే మనల్ని వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు, అంతే కదా. అది డబ్బులు కానీ, మందు కానీ, లేకపోతే బట్టలు కానీ, షాపింగ్ కానీ, ఇంకోటి కానీ. సో వాళ్ళ అవసరాన్ని బట్టి, మనం కంఫర్ట్ ఉన్న జోన్ని బట్టి అది ఇదవుతుంది. ఓకే, మూవీస్ చేశారు, సీరియల్స్. ఇవి సీరియల్స్ వచ్చేసి 60+, మూవీస్ వచ్చేసి 30+. మరి మూవీస్లో మీకు బాగా హ్యాపీనెస్ అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్ అండ్ మూవీ నేమ్? మూవీ ఇప్పటివరకు నేను అంత సాటిస్ఫాక్షన్గా ఉన్న క్యారెక్టర్ ఏం చేయలేదు. బట్ వాలుజడలో వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ చేస్తున్నాను. మెయిన్ లీడ్ అంటే హీరో కాదు, అంటే త్రూఅవుట్ సినిమా చేస్తున్నాను పోలీస్ ఆఫీసర్గా. అంటే పోలీస్ యూనిఫామ్ ఉండదు మాకు, సబ్జెక్ట్ పోలీస్ సబ్జెక్టే, కానీ మేము సివిల్లోనే ఉంటాం అన్నమాట. సో త్రూఅవుట్ అది కూడా క్యారెక్టర్ నెగిటివ్గా కనబడే పాజిటివ్ క్యారెక్టర్, పాజిటివ్గా కనిపించే నెగిటివ్ క్యారెక్టర్ కాదు, నెగిటివ్గా కనిపించే పాజిటివ్ క్యారెక్టర్. సో అదొక మంచి పేరు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో సార్, మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా సీరియల్స్లో, మూవీస్లో, మరి డైరెక్షన్ వైపు కావచ్చు, లేదంటే ప్రొడ్యూసర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ చేయాలని అనిపించలేదు? ఇంకా చాలు యాక్టింగ్ వైపు అని ఎప్పుడు అనిపించలేదా? యాక్టింగ్ అనేది ఎప్పటికీ చాలు అని అనిపించదు నాకు తెలిసినంత వరకు. బికాస్ నేను ప్యాషన్తో వచ్చినండి కాబట్టి ఎప్పుడు చాలు అనిపించదు. ఎందుకంటే ప్రొడక్షన్ అన్నా లేకపోతే డైరెక్షన్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది, కానీ ప్రొడక్షన్ అనేది రెగ్యులర్గా అదే ఉంటుంది. క్యారెక్టర్స్ ఆర్టిస్ట్గా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ పోతాం. సో చేసుకుంటూ పోయినప్పుడు దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. సో నాకు ఎప్పుడు అనిపించలేదు, బోర్ అనిపించలేదు. డైరెక్షన్ ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు, ఫ్యూచర్లో చూద్దాం. ఇందాక బోర్ అని ఏమన్నా అనిపిస్తే. ఓకే, నిజమే, బోర్ అయితే అనిపించే ఛాన్స్ లేదు. సైమల్టేనియస్గా రెండింటిని బ్యాలెన్స్ చేయగలమని అనిపించినప్పుడు ఇంట్రెస్ట్ వస్తే చేస్తారు. బట్ ప్రొడ్యూసర్గా కూడా మీరు ఏదో షో చేసినట్టు గుర్తున్నా. జీ తెలుగుకి నేను చేశాను, థ్రిల్ అని, ఫన్ అండ్ రియాలిటీ షో. అది ఆల్ టీవీ స్టార్స్తో చేశాను. అంటే విలేజ్లో ఇప్పుడున్న జనరేషన్ విలేజ్ యాక్టివిటీస్ అన్నీ మర్చిపోయినాయి. అంటే మనం ఇక్కడ హైదరాబాద్లో ఉండి, మన సిటీలో ఉండి మనం ఏమనుకుంటామంటే ఇట్లా అంత రెడీమేడ్ ఉంటుంది లైఫ్. అవును. సో ఈ రెడీమేడ్ ఉన్న లైఫ్ని నేను సెలబ్రిటీస్తో లైక్ కోళ్ళు పట్టడం, పిడకలు కొట్టడం, చేపలు పట్టడం, ఇవన్నీ చిన్నప్పుడు అందరు చేసినవే, లేదంటే చూసినవి కొంతమంది. అంటే ఇప్పుడు జనరేషన్ మీలాంటి వాళ్ళు చూడకపోవచ్చు, చేయకపోవచ్చు, లేదంటే అక్కడి నుంచే వచ్చి ఉండొచ్చు డ్రీమ్స్లో. సో అందుకని చెప్పేసి అది కొత్త రకంగా ఉంటుంది అని చెప్పేసి ఆల్ విలేజ్ యాక్టివిటీస్. అంటే పొలం దున్నడం, ఆ పొలం దున్నడం మనం అనుకుంటాం ఫన్ లాగా అనిపిస్తుంటుంది, కానీ దాంట్లో ఎంత కష్టం ఉన్నది మా ఆర్టిస్టులు చెప్పారు. ఎందుకంటే మనం పొలం దున్నుతుంటే ఆ నాగలి అది అలవాటు అయిపోయి ఉంటుంది ఒక మనిషికి, వాళ్ళ ఇంట్లో మనుషులకే అలవాటు అయిపోయి ఉంటుంది. అది మనం కర్రతో కొట్టినప్పుడు కరెక్ట్గా వెళ్తుంది అది, కానీ మా వాళ్ళు వెళ్తే అది వినదు, దానికి తెలిసిపోద్ది అది ఎవరు మనల్ని డ్రైవ్ చేస్తున్నారు అనేది. సో అది కంట్రోల్లో ఉండదు బేసిక్గా. ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్ళలేదు, ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్ళలేదు. సో
అది ఎంత కష్టం అనేది అది టాస్క్ చేసిన తర్వాత మా వాళ్ళకి అర్థమైంది. అంటే చేతులు నొప్పి పుట్టడము ఇదంతా. అంటే ఒక రైతు ఇంత కష్టపడి మనకు ఏమంటారు పండిస్తున్నాడు ఆ పంట అనేది అప్పుడు అర్థమైంది మా వాళ్ళకి. సో దాని మీద కూడా బైట్స్ తీసుకున్నాను నేను అప్పుడు సీరియల్లో వేసాను. అది ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా కంకులు మక్కబుట్టలు ఉంటాయి కదా, అది ఒలవడం, ఎంత బ్లడ్ వచ్చింది మా వాళ్ళకి. సో అంటే అట్లా ఉంటుంది, అంత కష్టం, అంత హార్డ్ వర్క్ ఉంటుంది విలేజ్లో. మనం దాన్ని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం ఊరికి నేను డబ్బులు ఇచ్చేసి. సో అట్లాంటివి చాలా ఉన్నాయి. కోళ్ళు పట్టడం, మోకాళ్ళు చిప్పలు పగిలిపోయినాయి కింద పడి అని పట్టుకోవడానికి పోయి. సో ఇట్లా ఆల్ అంటే ఒక 26 ఎపిసోడ్స్ చేశాను, 1 hour ప్రోగ్రామ్. సో అది ఈ థాట్ ఎవరిది అసలు? ఈ మొత్తం కాన్సెప్ట్ నాదే, కాన్సెప్ట్ డిజైనర్ నేనే, టాస్క్లు నావే, ప్రొడక్షన్ నావే. డైరెక్షన్ వేరే వాళ్ళు చేశారు. ఎలా ఉంది అప్పుడు రెస్పాన్స్? చాలా బాగుంది. అది ఆల్మోస్ట్ నాకు వేరే సెకండ్ సిరీస్ కూడా చేయమన్నారు. బట్ అది ఏమైపోయిందంటే ఇంతమంది ఆర్టిస్టులన్నీ, బిజీ ఆర్టిస్టులను తీసుకొని చేయడము, మేనేజ్ చేయడము, టాస్క్లు వెతుక్కోవడం చాలా కష్టం. అందుకని కొంచెం కష్టమైంది. సో మరి వైభవ్ గారికి పొలిటికల్ నాలెడ్జ్ ఎంత? ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏ ఎంపీతోనో ఏ ఎమ్మెల్యేతోనో వీటిలో ఫొటోస్ కనిపిస్తూనే ఉంటాయి. మేబీ అసలు ఏంటి, ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? మీకు అసలు పొలిటికల్ నాలెడ్జ్ ఎంత? ఫ్యూచర్లో పొలిటీషియన్ అయిపోదాం అనుకుంటున్నారా? ఏంటి అవ్వాలనుకుంటున్నారు? అంటే నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్, కానీ పొలిటీషియన్స్ అందరూ ఇష్టమే. పాలిటిక్స్ ఇంట్రెస్ట్, ఓకే, కానీ పొలిటీషియన్స్ అందరూ ఇష్టమే నాకు. ఓకే, ఎంత ఇష్టం అంటే పాలిటిక్స్ ఎంత ఇష్టం అంటే పొలిటీషియన్స్ మొత్తం కూడా మీకు ఇష్టమే? అంటే ఇష్టం అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అందరు ఇష్టం. అంటే ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు, ఒక్కొక్క వేలో వెళ్తుంటారు. సో అట్లా ఇష్టం అందరు. ఓకే, సో అన్ని పార్టీలు మీ పార్టీలే? మన పార్టీలో. ఓ, నన్ను కూడా కల్పిస్తారా మీరు? థ్యాంక్ యూ అండి, నాకు సంబంధం లేదు, వైభవ్ గారు కలిపి. అన్ని పార్టీలు నా పార్టీలే. ఓకే, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఫ్యూచర్లో డెఫినెట్గా వస్తాను నేను పాలిటిక్స్లోకి. సో ఇంట్రెస్ట్ పాలిటిక్స్. ఓకే, ఫ్యూచర్లో ఒక ప్రొడ్యూసర్గా చూడొచ్చా ఫుల్ ఫ్లెడ్జ్గా మిమ్మల్ని, లేదంటే డైరెక్టర్గా చూడొచ్చా? ఇన్ కేస్ అంటే పాలిటిక్స్ అనేది పక్కన పెట్టేస్తే ఏదైనా జరగవచ్చు. బట్ ఏది కూడా ప్లాన్డ్గా చేసుకుంది అయితే ఇప్పటివరకు ఏది లేదు. మీరు ఒక యాక్టర్ అవ్వడం తప్ప మిగిలినవన్నీ కూడా ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకొని మిమ్మల్ని మీరు అంటే నేను ప్లాన్ అంటే మనం ఏదనుకున్న ప్లాన్ జరగవు. అప్పుడు ఏమవుతుందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, అబ్బా ఇది జరగలేదని. ప్రాసెస్లో ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్రాసెస్లో ఉంటాను, ఎక్కడో కనెక్ట్ అవుతుంది, అది వర్కౌట్ అవుతుంది. నేనంటే దాని గురించి ట్రై చెయ్యను అనేది ఉండదు, ఇదే చెయ్యాలి అనేది ఉండదు, ప్రాసెస్లో ఉంటాను నేను. సో ఎక్కడో కనెక్ట్ అవుతుంది, అది వర్కౌట్ అవుతుంది. అంటే ప్రాసెస్లో ఉండడం వల్ల మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంటుంది, దాంట్లో మనం ఇంకా నేర్చుకుంటాం కొన్ని, ఏది తప్పు ఏది ఒప్పు అని. దాంట్లో ఏదైనా వర్కౌట్ అవుతుంది. నేను ఇదే చేస్తానని కూర్చున్నానంటే మిగిలిన పనులన్నీ పక్కన పెట్టాల్సి వస్తుంది. సో ప్రాసెస్లో ఉంటాను, 1 by 1 ఇది ఇలా ఉంది, ఇక్కడి నుంచి ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఆ ప్రాసెస్ అనమాట. 20 years బ్యాక్ సీరియల్స్ మేకింగ్లో కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, ఆర్టిస్టుల పరంగా కావచ్చు, అండ్ ఇప్పుడు ప్రజెంట్ మేకింగ్లో, టెక్నికల్గా అండ్ ఆర్టిస్టులలో మెయిన్గా మీరు చూసే మేజర్ డిఫరెన్సెస్ ఏంటండి? టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్ ఉంది ఇప్పుడు. ఓకే, అప్పుడు మీద ఇప్పుడు మేకింగ్ వాయిస్. అప్పుడు 2 రోజులకు ఒక ఎపిసోడ్ చేసేవాళ్ళు, ఈరోజుకు రోజుకు 2 ఎపిసోడ్లు చేస్తున్నారు. ఈరోజు టెక్నికల్గా ఫాస్ట్ అయినందుకు. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆర్టిస్ట్లకు వర్క్ కూడా తగ్గుతుంది. సో అదొకటి ఉంది. మళ్ళీ మేకింగ్ క్వాలిటీ బాగుంది, అప్పటికంటే ఇప్పుడు క్వాలిటీ బాగుంది. సో ఆర్నమెంట్స్ కానీ, లేదంటే ఆర్టిస్టులు కానీ, పర్ఫార్మెన్స్ కానీ అప్పటి వాళ్ళు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ అడ్వాన్స్ అవ్వడం వల్ల ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా గెటప్లు కానీ, కాస్ట్యూమ్స్, మేకప్ చాలా చేంజెస్ వచ్చినాయి. సో మరి దీంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆర్టిస్టులు ఒక రోజు వెళ్ళి
ఒక 5 scenes 6 scenes కాదు 7 scenes చేసే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పారు. ఎవ్రీడే ఒక్కొక్క సీన్ వస్తుంది అంటే ప్రతిరోజు కనిపిస్తారు. 28 days 24 days 26 days ఎన్ని రోజులు సీరియల్స్ టెలికాస్ట్ అయితే మనకు 1 monthలో అన్ని రోజులు కనిపిస్తారు. సో మరి అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నట్లే కదా, అప్పటితో పోలిస్తే ఇప్పుడే ఇంకా వర్క్ ఎక్కువ ఉన్నట్లు కదా ఆర్టిస్టులకు. కాకపోతే పేమెంట్ పరంగా చూసుకుంటే 1 day వాళ్ళు వర్క్ చేస్తున్నారు, బట్ సీన్స్ పరంగా చూసుకుంటే 6-7 scenes. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి పని ఉన్నంత వరకే పని ఉంటుంది, పని లేదంటే అసలు పని ఉండదు. ఇప్పుడు మెయిన్ లీడ్ చేసేవాళ్ళు కూడా 1 week to 10 days చేసేది, 20 days ఖాళీ. సో అందుకే అంటున్నాను నేను, అంటే ఇంకా వేరే యాక్టివిటీస్ ఏదైనా చేసుకుంటే మనం వేరే బిజినెస్ చిన్న బిజినెస్ కానీ లేదంటే ఇంకేం చేద్దాం అనేది. ఇక్కడ వన్ థింగ్ ఇక్కడ ఎవరు కలవరు తొందరగా. నేను తోపు అనుకునే వాళ్ళు కానీ కలిసి చేద్దాం అనుకునే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయితే డెఫినెట్గా దీంట్లో ఉన్న ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ కలిసి ఏదైనా ప్రాజెక్ట్స్ చేయడం, ఏదైనా బిజినెస్ లేదంటే ఒక ఇన్స్టిట్యూట్ లాంటివి లేదంటే ఇంకేదన్నా జిమ్ లాంటివి ఏదైనా చేసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. కలవరు ఎవరు. ఇప్పుడు ఎక్కడి నుంచో తీసుకురావడం ఆర్టిస్టులను, వాళ్ళ ఎక్స్పెండిచర్స్, వాళ్ళ ఫుడ్ కావచ్చు, స్టే కావాలి, అన్నీ కావాలి. అండ్ ఇంత హార్డ్ వర్క్ సీరియల్స్లో చేస్తుంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అటు ఇటు ట్రావెలింగ్, స్లీప్లెస్ డేస్, హార్డ్ వర్క్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఇక్కడున్న వాళ్ళని తీసుకుంటే ఆ బర్డన్ కొంచెం తగ్గుతుంది, అవే పేమెంట్స్ ఇవ్వచ్చు, వాళ్ళ ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా తగ్గుతాయి, అది కరెక్టే. బట్ స్పెసిఫిక్గా ఇలాంటి విషయాల గురించి, ఈ ఇష్యూ గురించి మీరు ఎప్పుడైనా వాయిస్ రేస్ చేశారా, అడిగారా, ఎవరితో మాట్లాడారా? వాయిస్ రేస్ చేయడం అంటే 24 crafts, టీవీ ఇండస్ట్రీలో ఉన్న 24 crafts ఒక అజిటేషన్ చేసాం ఒక 6-7 years బ్యాక్. అది కొన్ని కారణాల వల్ల నీరు గారిపోయింది అది. సో అంటే అదేంటంటే బయట ఆర్టిస్టులను తీసుకురావద్దని కాదు, తెలుగు సీరియల్సే చెయ్యాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అన్ని ఛానల్స్ తెలుగు అంటే ఒక విధంగా సక్సెస్ అయినట్టే అది. అప్పుడు డబ్బింగ్ సీరియల్స్ ఎక్కువ వచ్చేవి. సో డబ్బింగ్ సీరియల్స్ ఆపేయాలని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట ఎజిటేషన్ అప్పుడు. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అన్ని సీరియల్స్ అన్ని ఛానల్స్లో ఈటీవీ ఫస్ట్ డ్రాప్ చేశారు తెలుగు సీరియల్స్కి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అన్ని తెలుగు సీరియల్సే వస్తున్నాయి. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరండి? సీరియల్స్లో కాకుండా ఫస్ట్ మూవీస్ మీరు బాగానే చూస్తానని చెప్పారు కాబట్టి మూవీ డైరెక్టర్స్ విషయానికి వస్తే. మూవీస్ చూడను నేను. చూడరా? అంటే ఈ మూవీస్ ఏదో మైథలాజికల్ ఇలాంటి మూవీస్ చూస్తానన్నారు కదా. చేశాను నేను, యాక్ట్ చేశాను నేను. ఓకే, మీకు అలాంటి జానర్లో చేయడం అంటే ఎక్కువ ఇష్టమా? ఇష్టం కాదు, నేను చేసినవి అలా ఉన్నాయి, ఆల్ కైండ్ ఆఫ్ జానర్లో చేసినవి. ఓకే, పర్టికులర్ ఇదనగా నేను కొమరం భీమ్గా చేశాను అట్లా అనుకుంటే, యాజ్ ఎ కొమరం భీమ్ అది రియల్లీ నాకు ఇష్టమైన క్యారెక్టర్ అది. సో అట్లాంటి హిస్టారికల్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటుంది, రికగ్నైజేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉందా మీది? ఆల్ టైమ్ మూవీ ఫేవరెట్ అంటే ఎట్లా? ఎప్పటికీ మీకు ఎవర్ గ్రీన్ అంటే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మీరు ఇష్టపడే మూవీ ఏంటి? ఎలాంటి మూవీ ఇష్టపడతారు? నేను తక్కువ లిమిటెడ్గా చూస్తాను నేను సినిమాలు. చాలా ఉన్నాయి అట్లా అనుకుంటే. ఆల్ టైమ్ ఫేవరెట్ దానవీర సూరకర్ణ, అట్లా కొన్ని ఉన్నాయి. తమిళ్ మూవీస్ ఉన్నాయి, మలయాళం మూవీస్ ఉన్నాయి, హిందీ మూవీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉన్నాయి. సో ఫేవరెట్ మూవీ ఎప్పుడు చూసినా బోర్ కొట్టిన మూవీ దానవీర సూరకర్ణ. అట్లా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి, ఒకటే అని కాదు, చాలా ఉన్నాయి. ఓకే, ప్రజెంట్ మూవీస్లో ఏది బాగా నచ్చింది? ప్రజెంట్ మూవీస్లో ఈగా ఇంట్రెస్టింగ్. అంటే ఆల్మోస్ట్ ఆల్ రాజమౌళి గారి సినిమాలన్నీ బాగానే ఉంటాయి, అంటే స్క్రీన్ ప్లే బాగుంటుంది. ఓకే, సీరియల్స్లో ఈ మధ్య సావిత్రి గారి మీద వచ్చిన సినిమా. ఓకే, కీర్తి సురేష్ గారు చేసిన సావిత్రి. ఓకే, బయోపిక్స్ అంటే ఎక్కువ ఇష్టపడుతుంటారు? అలా ఏం లేదు, ఆ బయోపిక్లో అదొక్కటే వండర్ఫుల్గా చేశారు సినిమా. సో మరి సీరియల్స్ విషయానికి వస్తే చాలా సీరియల్స్ చేశారు కదా, దాంట్లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరున్నారు? అట్లా ఏం లేదు, అందరు బాగానే చేస్తారు, అందరు బాగుంటారు. బట్ కాకపోతే ఒకరు మేకింగ్ అంటే ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా, ఎవరైనా డైరెక్షన్లో చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు, లైక్ ఒకరు ప్రొడక్షన్లో చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. నాకు అన్ని ప్రొడక్షన్లో నాకు ఆర్కా నాకు ఫేవరెట్ ప్రొడక్షను, ఈటీవీ ప్రొడక్షన్ ఫేవరెట్. ఇప్పుడు నేను చేస్తున్నాను సీరియల్స్ లక్ష్మీ కళ్యాణం, ఆ ప్రొడక్షన్ ఇంట్రెస్టెడ్, అంటే మంచి ప్రొడక్షన్స్ ఇవి. సో అన్ని మంచి ప్రొడక్షన్స్ చేశాను నేను. ఓకే, ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? మూవీస్ చూడన్నారు, నేను మూవీస్ బాగా చూస్తారని అనుకున్నాను, బట్ చూడరు.
ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు మరి? ఇది క్వశ్చన్కి ఫస్ట్లోనే ఆన్సర్ చెప్పాను నేను. ఫ్రెండ్స్ అది ఇది ఓకే, బిజినెస్ ఉంది, ఫుల్ బిజీ ఉంటారు, బట్ అట్లీస్ట్ మనకంటే ఒక పర్సనల్ టైం ఉంటుంది కదా. పర్సనల్ టైం అంటే ఓకే, ఫ్యామిలీ టైం. ఫ్యామిలీ టైం అది డిపెండ్స్ ఆన్ మూడ్. బయటకు వెళ్ళాలనుకుంటే బయటకు వెళ్తాం, రెస్టారెంట్కి వెళ్ళాలంటే రెస్టారెంట్, షాపింగ్ వెళ్ళాలంటే షాపింగ్. ఓకే, అంతే. అంటే మీకు స్పెషల్గా ఫ్రెండ్స్తో వెళ్ళడం, బయటికి వెళ్ళడము, లేదంటే బుక్స్ రీడింగ్ ఇలాంటిది ఏం లేదు, మూవీస్ చూడడం ఏం లేదు, ఎప్పుడు బిజీ వర్క్ లేదంటే బిజినెస్, ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్, అంతే. అంతే. ఓకే అండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరైనా కూడా సీరియల్లో యాక్ట్ చేయాలనుకున్నా, మూవీస్లో యాక్ట్ చేయాలనుకున్నా, కొత్తగా వచ్చే ఆర్టిస్ట్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా ఇండస్ట్రీ అంటే ఎండమావులు లాంటిది. తెలుసు కదా ఎండమావులు అంటే ఏంటది? అంటే ఎండ బాగా ఉన్నప్పుడు కొంచెం దూరంలో చూస్తుంటే మనకు వాటర్లా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటర్ ఉండదు, మళ్ళీ దూరంలో చూస్తుంటే మళ్ళీ వాటర్లో ఉంటుంది, కానీ మళ్ళీ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాటర్ ఉండదు. ఎగ్జాక్ట్లీ. సినిమా ఇండస్ట్రీ కూడా అలాంటిదే. ఒక్క ఛాన్స్ వస్తుంది, ఆ ఛాన్స్ వచ్చిన తర్వాత ఇంకా వస్తాయని వెయిట్ చేస్తాం. ఒకటి. రెండోది ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు 24 గంటలు అడుగుతారు ఏమైంది, సినిమా లేదా, ఏమైంది, ఇంకో క్యారెక్టర్ లేదా. ఈ అడగడం వల్ల ఏమైపోతుందంటే మనిషికి ఒక కైండ్ ఆఫ్ ఒక స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఒకటైతే. రెండోది, సినిమా ఇండస్ట్రీలో వచ్చింది కదా ఒక అవకాశం అని 6 నెలల వరకు వెయిట్ చేస్తాం, దీన్ని నమ్ముకొని వచ్చాము ఇండస్ట్రీకి, ఇక్కడనే మాకు వస్తుంది పని అని ఉండేవాళ్ళు ఉన్నారు. కొన్ని సంవత్సరాలు అయినా కూడా రాదు ఇక్కడ ఇండస్ట్రీలో. ఇక్కడ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, వెల్ విషర్స్ అందరు అడుగుతారు. ఒక క్యారెక్టర్ చేయగానే ఇంకో క్యారెక్టర్ కోసం రెడీ ఉన్నదేమో అన్నట్టుగా అడుగుతుంటారు వీళ్ళు. కానీ ఇక్కడ ఉన్న స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ ఎవరికి తెలియదు. సో ఈ 6 months ట్రావెల్ అవ్వాలంటే ఫైనాన్షియల్ అండ్ ఈ బయట ఉన్న జనాల్ని తట్టుకోవడం. ఇంటికి పోతే ఏమైంది, క్యారెక్టర్ వచ్చిందా అని అడుగుతారు, బయటకు పోతే అరే మొన్న దాంట్లో కనబడ్డావు, మళ్ళీ ఇక్కడ కనబడట్లేదు ఏంటి ఏంటి అంటారు. ఎక్కడ కనబడడం ఏంటి అని అంటే ఏం ఆన్సర్ చేస్తాడు? అవకాశం రావాలి, అది దాంట్లో యాక్ట్ చేయాలి, అది బయటకు రావాలి, హిట్ అవ్వాలి, మనకు గుర్తింపు రావాలి, మళ్ళీ వేరే వాడు మనల్ని తీసుకోవాలి. ఇంత ఉంటుంది ప్రాసెస్. సో ఒకటి వచ్చింది కదా మనం దీంట్లో సెటిల్ అయిపోయాము అని అంటే అది ఇంపాసిబుల్. దట్టు సెకండ్ థింగ్ ఏంటంటే కాంపిటీషన్ డే బై డే పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరం 10 మంది వస్తే నా ఫ్రెండ్ కనబడ్డాడని ఆడి ఫ్రెండ్స్ నాకు 10 మంది వస్తున్నారు. మూడోది ఏంటంటే పని లేని వాళ్ళందరూ ఇక్కడికే వస్తున్నారు. 10th ఫెయిల్ అయినా, ఇంట్లో ఖాళీగా ఉన్నా అన్నీ బోల్డ్ మంది అడుగుతారు, మా వాడిని తీసుకోవచ్చు కదా సినిమాలు. కానీ ఏం ఆన్సర్ చేయాలి, బ్లాంక్ అయిపోద్ది ఒక్కొక్కసారి. ఎవరో ఫ్రెండ్స్ దగ్గర పోతాం, వాళ్ళకి సంబంధించిన. నాలుగోది ఇంకోటి ఏముంటుందంటే మెయిన్ థింగ్, మేజర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని అబ్బాయి చాలా హీరోలా ఉన్నాడు, వాళ్ళే ఉన్నాడు, సినిమా ఇండస్ట్రీకి పంపించండి అంటారు. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేసేస్తున్నాం మనం. ఒక మాట మాట్లాడితే యాక్టివిటీస్ చూసి యాక్టివ్ ఉన్నాడు, అరే సినిమాలో పంపించండి అంటారు. ఇంకా వేరే దేనికి పంపించమన్నారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా చిన్నప్పటి నుంచి వాళ్ళకి హీరో హీరోయిన్ అనేది ఒక అలవాటు చేసేస్తున్నారు. మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎవరైనా ఇంట్లో బాబు బాగా యాక్టివ్గా ఉండి, మంచి డ్రెస్సింగ్ ఉండి, అందంగా ఉంటే హీరోలా ఉన్నాడు, హీరో అని అంటాం. సో యు ఆర్ క్రియేటింగ్, ఆ యాక్టింగ్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. ఇక్కడ కాంపిటీషన్ పెరుగుతూ పోతుంది, అవకాశాలు తగ్గుతున్నాయి, కాంపిటీషన్ పెరుగుతుంది. సో అది చూసుకొని ఒక పని చేసుకుంటూ, ఒక జాబ్ చేసుకుంటూ ట్రై చేసుకోండి. డెఫినెట్గా ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. అంతేగాని దీన్నే నమ్ముకొని వస్తే మాత్రం ఎండమావులు మళ్ళీ. సో మరి యాక్టింగ్ స్కూల్స్ కూడా మనకు చాలా ఉన్నాయి. అంటే తెలుగులో కొంచెం తక్కువే అనుకున్నా కూడా ఓకే, ఆపర్చునిటీ అయితే ఉంది అప్పటితో పోల్చినా కూడా ఇప్పుడు కూడా. మరి యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఎంతవరకు యూస్ఫుల్గా ఉంటాయి? స్కిల్స్ అనేవి డెఫినెట్గా పనిచేస్తాయి. స్కిల్ అనేది ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ప్రొఫెషన్, స్కిల్స్ అనేవి ఫస్ట్ నేర్చుకోవాలి. బేసిక్గా యాక్టింగ్ స్కిల్స్ కానీ, బిజినెస్ స్కిల్స్ కానీ ఫస్ట్ నేర్చుకోవాల్సిందే స్కిల్స్. దెన్ యూ ఎంటర్.
సో డెఫినెట్గా మనకి వస్తాయి స్కిల్స్ అనేవి. ఓకే, సో మరి ఈ సీరియల్ ఇండస్ట్రీలో ఏవైనా చేంజెస్ రావాలి అనుకుంటే ఏ చేంజెస్ వస్తే బాగుంటాయి అంటారు? అప్పటికి ఇప్పటికి పోలిస్తే మనకు ఆర్టిస్టులు పెరిగిపోయారు, కాంపిటీషన్ పెరిగిపోయింది, మనం అనుకున్నట్లుగా ఛానళ్ళు పెరిగినా కూడా దానికన్నా ఎక్కువగా కాంపిటీషనే పెరిగింది. సో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందంటారు, అందరికీ ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ ఉంటుందంటారు? అంటే ఇక్కడ మన మార్పులు మనం చెప్పలేం బేసిక్గా. కాకపోతే కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాం అనేది వాస్తవం. సో ఇలా మేము పాత వాళ్ళం అయిపోయాము, మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పాత వాళ్ళు అయిపోతారు, వాళ్ళకి పని ఉండదు. ఇట్లా కొత్త వాళ్ళను తీసుకుంటూ పోతుంటే పాత వాళ్ళకి పని లేకుండా అయిపోతుంది. సో తర్వాత ప్రాబ్లమ్స్ అయిపోతాయి, తర్వాత క్రైసిస్ క్రియేట్ అవుతుంది. సో మరి దీనికి సొల్యూషన్ లేదంటారా? ఇంకంతేనా? అంటే ఉన్న వాళ్ళని వాడుకోండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఉన్న వాళ్ళని వాడుకోండి. కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఒక 60% పాత వాళ్ళు ఉండి 40% కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళు పాతగా అయ్యేసరికి మళ్ళీ వాళ్ళకి 60% ఉంటుంది, మళ్ళీ 40% కొత్తగా ఉంటుంది. సో ఈ పైన వాళ్ళందరికీ పని ఉంటుంది. నేను అంటుంది కొత్త వాళ్ళకి పని ఉంటుంది, పాత వాళ్ళకి పని ఉంటుంది. సో ఇవాళ వాడుకొని పాత వాళ్ళని ఏమీ లేకుండా పరిస్థితి అయిపోతే కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు రేపు పొద్దున పాత వాళ్ళు అయ్యేవాళ్ళే, వాళ్ళకి పని ఉండదు. సో అప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్, ఈ ప్రొఫెషనల్ క్రైసిస్ క్రియేట్ అవుతుంది. సీరియల్లో కావచ్చు, మూవీలో కావచ్చు, మీరు ఇంకా ఈ రోల్ చేయాలి, ఇది ఒకటి పెండింగ్లో ఉంది అంటే డ్రీమ్ రోల్ అనుకోవచ్చు, అలాంటి రోల్ ఏదైనా ఉందా? ఎందుకంటే 60+ ఆల్ సీరియల్ చేశారు, 30 వరకే మూవీస్ చేశారు, 30 మూవీస్ వరకు చేశారు. సో మీరు ఏదైనా ఈ క్యారెక్టర్ ఇంకా చేయాలి అనేది ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా స్పెషల్గా? పర్టికులర్గా ఈ క్యారెక్టర్ అనేం కాదు, కానీ అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంది, ఇంట్రెస్ట్ ఉంది నాకు. కాకపోతే నాకున్న ఒక ప్యాషన్ ఏంటంటే, ఒక ఇంట్రెస్ట్ ఉన్న, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటంటే ఆర్మీకి వెళ్ళాలని అనుకున్నాను. కాబట్టి ఒక ఆర్మీ సినిమాలో ఆర్మీ క్యారెక్టర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది నాకు. సో నెగిటివ్ రోల్ని బాగా ఎంజాయ్ చేస్తారా మీరు? పాజిటివ్ రోల్ చేసేటప్పుడు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారా? డెఫినెట్గా నెగిటివ్ క్యారెక్టర్ ఇంట్రెస్ట్. నెగిటివ్ క్యారెక్టర్. సో జనాల నుంచి మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ పాజిటివ్గా వచ్చిందా ఎక్కువగా నెగిటివ్గా? నెగిటివ్ క్యారెక్టర్స్కి పాజిటివ్గా వచ్చినాయి. ఓకే, నెగిటివ్ క్యారెక్టర్స్కి జనరల్గా తిట్టుకుంటారు, పాజిటివ్గా అంటే దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. ఎస్, ఆఫ్ కోర్స్ అదే అంటున్నాను. ఎందుకంటే నెగిటివ్ రోల్ బాగా చేశారు అని అనేవాళ్ళు తక్కువే, ఎందుకంటే నెగిటివ్ రోల్ అంతలా అలా చేశారని ఇప్పటికీ కూడా సీరియల్లా చూసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? అంటే డిఫరెంట్గా నెగిటివ్గా చేసి ఎక్కడో గుళ్ళోనో అక్కడో బయట ఎక్కడో కనిపించి అందులో ఏంటండి అంత దారుణంగా బిహేవ్ చేశారు, అలా ఏవైనా? చాలా మంది అంటారు నన్ను, నేను బయటకి స్క్రీన్కి డిఫరెంట్గా ఉంటుంది, కాంట్రాస్ట్ ఉంటాను నేను. అంటే స్క్రీన్లో నెగిటివ్గా చేస్తాను, బయట చాలా జోవియల్గా ఉంటాను, నవ్వుతూ ఉంటాను, నవ్విస్తూ ఉంటాను, చాలా చిల్ ఉంటాను. సో చాలా మందికి ఇదే డౌట్ వచ్చేది, మీరేంటంటే బయట ఏమో నవ్వుతున్నారు, స్క్రీన్ మీద ఏమో అంత నెగిటివ్గా ఉంటారు అని. అంటే దిస్ ఇస్ మై క్యారెక్టర్, దట్ ఈస్ స్క్రీన్, ఇది నా రియల్ అని చెప్పేవాడు. మీరు రియల్ లైఫ్లో మీరు ఎలా ఉంటారో అలాంటి రియల్ క్యారెక్టర్ చేశారా ఇప్పటి వరకు మీరు? చేయలేదు, ఇంతవరకు చేయలేదా? ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అలాంటి క్యారెక్టర్ చేయాలని? వస్తే చేస్తారు అంటే మీరు లైక్ చేస్తారు, కానీ మీరు ఎంజాయ్ చేసేది మాత్రం నెగిటివ్ క్యారెక్టర్నే. ఎస్, అంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది, చేయడానికి స్కోప్ ఉంటుంది, దానికి ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. నెగిటివ్ క్యారెక్టర్స్ అయితే వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఎంత పర్ఫామ్ చేస్తే అంత ఎక్కువ ఉంటుంది. హీరోకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఈ క్యారెక్టర్ ఇంతవరకు చేయాలి, కొన్ని ఉంటాయి. నెగిటివ్కి అట్లా ఉండదు, ఎక్స్ప్లోర్ అన్నట్టు ఉంటుంది. సో మన ఇప్పుడు హిందీ ఇండస్ట్రీని చూసుకున్న, తమిళ ఇండస్ట్రీ ఉంది మనకు ఇప్పుడు, అండ్ అలాగే కన్నడ సీరియల్స్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు కన్నడ, తమిళ్, తెలుగు 3 ఇండస్ట్రీల్లో కూడా మేజర్గా మీకు కనిపించే డిఫరెన్స్ ఏంటండి? మీరు చూసే డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ అనేది ఇండస్ట్రీకి కొంచెం డిఫరెన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో మీరు మేజర్గా చూసే డిఫరెన్స్ టెక్నికల్గా కావచ్చు, ఆర్టిస్ట్ పరంగా కావచ్చు. అంటే ఇప్పుడు తమిళ్ వరకు నేను చూసినంత వరకు అక్కడ డెడికేషన్ ఉంటుంది, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ విపరీతమైన డెడికేషన్ ఉంటుంది. అది తెలుగులో అంత ఉండదు అనేది నేను చూశాను. ఎక్కువ ఇక్కడ మనకు తెలుగులో వచ్చేసరికి కమర్షియల్గా చూస్తారు, డబ్బుల మీద చూస్తారు, కానీ పర్ఫార్మెన్స్ తక్కువ చూస్తారు. ఈ మధ్య కొన్ని ప్రొడక్షన్స్ వచ్చిన తర్వాత టాలెంట్, పర్ఫార్మెన్స్, సబ్జెక్టులు అనేది దీని మీద ఉంది, కానీ డెడికేషన్ వైజ్ తమిళ్లో డెడికేషన్ ఎక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే తమిళ్లో చూసుకున్న, వేరే అదర్ లాంగ్వేజ్లో చూసుకున్నా కూడా ఎక్కువ న్యాచురాలిటీని బాగా అడాప్ట్ చేసుకుంటారు కంపేర్ టు తెలుగు. అంటే ఇక్కడ లేదని కాదు, సో మన వాళ్ళకు మాత్రం ఎప్పుడు కూడా హెవీ జ్యువెలరీ,
హెవీ యాక్సెసరీ. నెగిటివ్ షేడ్ చేసినా కూడా మీరు కూడా చాలా వాటిలో కనిపించారు, ఇన్ని చైన్స్, ఇన్ని బొట్టు పెట్టి క్యారెక్టర్. బట్ కాకపోతే న్యాచురల్గా కొన్ని క్యారెక్టర్సే ఉంటాయి అందులో, ప్రతి క్యారెక్టర్ అలా ఉండదు కదా, ప్రతి డబ్బు ఉన్న వాళ్ళు అలా రెడీ అవ్వరు కదా. నేను అంటే మీరని కాదు, అంటే ఇన్ జనరల్ ఫీమేల్ క్యారెక్టర్స్ అయినా కూడా అలా కనిపిస్తుంది తప్ప న్యాచురాలిటీకి దగ్గర అనేది మన తెలుగులో తక్కువ. ఎందుకంటారు అలా? అంటే మా జనాలు అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు అలాంటి క్యారెక్టర్స్. అంటే ఓన్లీ గ్లామర్ 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 రిచ్నెస్ అన్నది ఎందుకు అలా అవుతుందంటారు? అంటే ఇక్కడ ఏమైపోయిందంటే కొన్ని ఎలా ఉంటాయంటే మనం అలవాటు చేయడం ఒకటి ఉంటుంది, అలవాటు అయ్యారు కదా అని మనం అలా చేయడం ఒకలాగా ఉంటుంది. ఇట్లా రొటీన్గా చేసుకుంటూ పోతే మళ్ళీ న్యాచురల్గా ఉండే సినిమాలకి ఇంపార్టెన్స్. ఈ మధ్య కాలంలో 2-3 చిన్న సినిమాలు కూడా హిట్ అయినాయి. సో జనానికి బోర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక ఫిదా సినిమా చూసాం, చాలా న్యాచురల్గా ఉంటుంది సినిమా, ఫిదా సినిమా. సో అందులో రిచ్నెస్ అదేం ఉండదు, ఉన్న దాంట్లో అట్మాస్ఫియర్ చాలా న్యాచురల్గా కనబడుతుంది. సో అట్లాంటివే హిట్ అయినాయి ఈ మధ్యకాలంలో. తర్వాత కొన్ని సినిమాలు, చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అయినా ఉన్నాయి. సో మనం ఆటోమేటిక్గా దెబ్బ తగిలినప్పుడు మనమే మారుతాం. ఓకే, అప్పటి వరకు కూడా ఇంతే. ఎందుకంటే మరీ మధ్య కొన్ని సీన్స్, అంటే సీరియల్స్ నేను తక్కువే, ఈ మధ్య చూస్తున్నాను కాబట్టి, మరి ఇలా నిద్రపోయి ఇలా లేచినా కూడా ఆ జ్యువెలరీ, ఆ పట్టు శారీ, ఆ హెయిర్ స్టైల్, ఎస్పెషల్లీ ఫీమేల్స్. అచ్చా, అట్లా అనుకుంటే ఇప్పుడు సరే నేనే ఆ క్యారెక్టర్ చేశాను అనుకుందాం, పడుకొని లేచాను, కొత్త జుట్టంత ఇట్లుంది, నన్ను చూస్తారా? అదే అడుగుతా చెప్తున్నాను నేను, ఇదే క్వశ్చన్. కాకపోతే హిందీలో, తమిళ్లో మీరు చూసుకుంటే కొంచెం అంత కాకపోయినా కొంచెం న్యాచురాలిటీ అయితే మనతో పోలిస్తే అయితే ఎక్కువ ఉంది. అంటే మన వాళ్ళు తీయదని కానీ, కాకపోతే అలా అడాప్ట్ చేసుకోలేకపోతున్నారు అన్నది మీరు ఒప్పుకుంటారు? అంటే బేసిక్ అది ఆడియన్స్ కూడా అట్లా ఉంటారు. ఆడియన్స్ కొంచెం మన తెలుగులో కంటే తమిళ్లో కొంచెం ఎక్కువ చేస్తేనే అక్కడ ఇష్టపడతారు. అనేదానికి తేడా ఉంటుంది. సో అక్కడ ఆడియన్స్ అట్లున్నారు, ఇక్కడ ఆడియన్స్ ఇట్లున్నారు. అండ్ అలాగే యాక్టింగ్ పరంగా కూడా చూసుకుంటే అక్కడ ఓన్లీ ఫేస్, ఐస్ అది అలా ఓకే. బట్ మన దగ్గర బాగా ఓవర్ యాక్షన్ చేస్తే కానీ మన వాళ్ళు చూడరు. అట్లే లేదు. ఇప్పుడు మరి చాలామంది డైరెక్టర్స్ ఈ మధ్య, రాజమౌళి గారు వీళ్ళందరూ ఉన్నారు, న్యాచురల్గా ఉంటాయి. దాంట్లో విషయం ఉండి అంటే సీరియల్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సీరియల్స్. సీరియల్స్ అంటే జనానికి అట్లనే నచ్చుతుంది. అంటే అట్లా అంటే ఇక్కడ ఏమైపోయిందంటే ఆడియన్స్ సైకాలజీ కూడా అట్లా తయారైపోయింది. బేసిక్గా ఇంట్లో ఉండే సిచ్యువేషన్ని మనం టీవీలో చూసి అడాప్ట్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఒక డ్రెస్ ఉంది, ఒక ఆర్నమెంట్ ఉంది, ఒక హెయిర్ స్టైల్ ఉంది, నేను ఇట్లా హెయిర్ స్టైల్ ఇట్లా వేసుకుంటే బాగుండేదే అనుకుంటారు. ఆ చూసి ఆ హెయిర్ స్టైల్ కోసం చూసేవాళ్ళు ఉంటారు, జ్యువెలరీ కోసం చూసేవాళ్ళు ఉంటారు, శారీస్ కోసం చూసేవాళ్ళు ఉంటారు. కొంతమంది వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఏమంటారు, పాలిటిక్స్ ప్లే చేసుకుంటారు కదా, దానికోసం చూసేవాళ్ళు ఉంటారు. కొంతమంది రియల్ ఇన్సిడెంట్స్ మన ఇంట్లో జరుగుతాయి, అది ఎక్స్ప్రెస్ చేయలేము, దాన్ని టీవీలో చూసుకొని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇన్ని ఉంటాయి చూద్దాం. ఎందుకంటే సీరియల్ అనేసరికి స్పెషల్లీ మూవీ కన్నా ఎక్కువ క్రేజ్ ఇప్పుడు. ఎందుకంటే ఎవ్రీడే మన ఇంట్లో మనిషిలా చూస్తుంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే కూడా వాళ్ళు సీరియల్ ఆర్టిస్ట్ అనేది కూడా మర్చిపోయి మాట్లాడేస్తుంటారు. మన మనిషి అన్న ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్లీ. అలాంటి మూమెంట్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? చాలా సార్లు ఫేస్ చేశారు. చాలా ఫేస్ చేశారు. స్పెషల్లీ ఒక సీరియల్కి, ఈ సీరియల్లో ఈ క్యారెక్టర్ కంటూ ఏదైనా చెప్పగలరా మాకు, మీరు ఫేస్ చేసిన ఇన్సిడెంట్? నేను ఆత్మీయులకి ఫేస్ చేశాను, నాగాస్త్రంకి ఫేస్ చేశాను, చాలా ఉన్నాయి. అట్లా మనసు చూడ తరమాకి ఫేస్ చేశాను, ఆర్కా టెలిఫిలిమ్స్ వాళ్ళు చేసింది, అట్లా చాలా ఉన్నాయి సీరియల్స్ చేసిన వాటికి. అంటే వాళ్ళు అడుగుతుంటారు, మనం చేసిన తర్వాత, క్యారెక్టర్ చేసిన తర్వాత వాళ్ళు అడుగుతుంటారు, అక్కడ కూడా ఇంతే ఉంటావా, ఇక్కడే ఉంటున్నావా ఇంతే అని అంటారు. మరి ఇంత జోయల్గా ఉంటావు బయట, అక్కడ పోయిన తర్వాత ఎందుకు ఇలా చేస్తావు నువ్వు? నాకు క్యారెక్టర్ అలాంటిది, నేను ఏం చేయాలి అంటాను నేను. సో అట్లా వాళ్ళు కాంట్రాస్ట్ చూసేసరికి వాళ్ళకి అర్థం కాదు. సో అండ్ సీరియల్స్లో వచ్చేసరికి నెగిటివ్ షేడ్, మీరు ఇప్పుడు ప్రజెంట్ నెగిటివ్ షేడ్స్ ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు. కాకపోతే సీరియల్స్లో లేడీస్, ఫీమేల్స్ ఎక్కువ నెగిటివ్ అయిపోతున్నారు ఇప్పుడు సీరియల్స్లో.
ఒకరు కాదు, ఇద్దరు ముగ్గురు ఆల్మోస్ట్ ఉండి పాజిటివ్గా ఉన్న వాళ్ళు కూడా నెగిటివ్ అయిపోతుంటారు. మేల్ ఒకరు నెగిటివ్ ఉంటే మిగిలిన ఫీమేల్స్లో 5 మందిలో 4 నెగిటివ్ అంటే ఉంటారు. నేను చెప్తున్నానని కాదు, 2 కప్పులు ఒక దగ్గర ఉండవు అంటారు. 2 3 2. ఓకే, ఇది నిజమే కదా. నాకు తెలియదండి, నాకేం తెలుసు అండి అది. సో అట్లా నేను అందుకే కొప్పేసుకోను. సరే, 2 జుట్లు ఉన్నవాళ్ళు 2 జడలు అనుకున్నాం, ఉన్నవాళ్ళు ఒక దగ్గర సామెత ఉంది, అది నేను చెప్తుంది కాదు ఇది. సో అట్లా 2 ఆడవాళ్ళు 3 ఆడవాళ్ళు ఉన్న దగ్గర ఒకరోజు 2 రోజులు బాగుంటారు, 3 4 రోజు స్టార్ట్ అయింది. సేమ్ అదే సీరియల్లో చూపిస్తున్నారు. అది దానివల్ల ఇంకెక్కువ ఫ్యామిలీస్లో ఇష్యూస్ వస్తున్నాయి అన్నది ఒక టాక్. అంటే ఇలా సీరియల్స్లో నెగిటివిటీ చూపించడము, టూ మచ్గా అత్తకోడల మధ్య చిచ్చులు చూపించడం, బేసిక్గా నేను దీని గురించి కూడా ఆలోచించాను చాలాసార్లు. బట్ బేసిక్గా ఏమైపోతుందంటే ప్రాబ్లం క్రియేట్ అయ్యేదానికంటే ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళే అలాంటి సీరియల్స్ చూస్తారు. అలాంటి ఇన్సిడెంట్స్, అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసేవాళ్ళే ఇలాంటి వాటికి తొందరగా అడాప్ట్ అవుతారు. ఓకే, అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది అలాంటి వాటినే అడాప్ట్ చేసుకుంటున్నారు. మన మైండ్లో ఉన్నది కళ్ళ ముందు కనబడుతుంటే తొందరగా అట్రాక్ట్ అవుతాం. సో సీరియల్స్ కూడా అంతే. సో ఒక ఇంట్లో అత్త కోడలు ఉంది అని అంటే వాళ్ళ ఇంట్లో జరుగుతున్నవి ఏదో ఇంట్లో కొడుకు కోసమో హస్బెండ్ కోసమో ఎవరి కోసమో తగ్గినా అక్కడ కనబడుతుంటే అనుకున్నావు నీకు ఇల్లు ఉంటుంది అని చూస్తుంటారు పక్క. అనలేక అనుకోవడం, అనుకొని దాన్ని చూసుకొని ఎంజాయ్ చేయడం. మా ఇంట్లో కూడా ఇలాగే ఉంది అనుకోవడం. సో అది తొందరగా అట్రాక్ట్ అవుతాం మనం. ఓకే, ఇది నేను అబ్జర్వ్ చేసినంత వరకు. సో జనరల్లీ ఏంటంటే సీరియల్ లొకేషన్లో కూడా చాలామంది ఆర్టిస్టులు ఉంటారు, ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు. సో మెయిల్స్ ఎంత మింగిల్ అయి చక్కగా ఉంటారో ఫీమేల్స్ అలా ఉండరు అన్నది టాక్. అది నిజమేనా మరి? మెయిల్ నిజంగానే అంత బాగుంటారా? మెయిల్ ఆర్టిస్టులు అందరూ ఏ పాలిటిక్స్ ఏవి లేకుండా, ఏ గొడవలు లేకుండా, కోల్డ్ వార్ లేకుండా అంత ఉంటుంది. కూడా కోల్డ్ వార్ ఉంటుంది కానీ చాలా తక్కువ, రేర్గా తొందరగా కలిసిపోతారు. ప్రాబ్లం వచ్చినా కూడా తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం, తొందరగా మింగిల్ అవ్వడం, ఏదో ఒక సందర్భంలో కలవడం అనేవి మేల్ దీంట్లో ఉంటుంది. ఇక ఫీమేల్లో అంటే ఇక అది నాకంటే ఫీమేల్గా చెప్పాలి. నన్నేం అడుగుతారండి, నేను ఎక్కువ అంత వర్క్ చేయలేదండి సీరియల్స్లో, కాబట్టి నాకు నాట్ ఓన్లీ సీరియల్, బయట కూడా అంతే ఉంటుంది. వర్క్ ప్లేస్, ఎనీ వర్క్ ప్లేస్ అంటే ఇంకా అది కామన్, దట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్. పాలిటిక్స్ అనేది ప్రతి చోట ఉంటుంది. ఆడవాళ్ళలో మనం ఎలా తీసుకుంటాం అంటే నాకు అదే డౌట్ వస్తుంది. ఆడవాళ్ళు అయితే జనరల్లీ ఉంటుంది, మరి మగవాళ్ళలో నిజంగానే మొత్తం ఉండదా అనేసి అడిగి. ఉండదు అని అన్నాను, మొత్తం ఉండదా అని ఉంటుంది, కానీ ఏదో ఒక సందర్భంలో కలుస్తారు వీళ్ళు, అవసరం అలా. ఎందుకంటే బయట తిరిగేవాళ్ళు, వర్క్ ప్లేస్లో ఉండేవాళ్ళు, ఒకరికొకరికి అవసరం ఉండే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అంత ఉండదు, మగవాళ్ళల్లో అంత ఉండదు. సో కథల పరంగా ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, అంటే ఫ్యామిలీలో జరిగే ఇష్యూస్నే మెయిన్గా తీసుకుంటారు. అత్తాకోడల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో. ఆ మధ్య అయితే ఒక 1-2 years బ్యాక్ వరకు అయితే ఏ సీరియల్లో చూసినా కూడా లీడ్ ఎవరైతే హీరో ఉంటారో, సీరియల్ లీడ్ ఉంటారో హీరో, ఇద్దరిద్దరు భార్యలు, మళ్ళీ ఇంకొక అమ్మాయి నెగిటివ్, ఇంకొక అమ్మాయి వచ్చేస్తుంది. సో ఆ స్టోరీస్ చాలా ఎక్కువైపోయాయి. దానివల్ల చాలామంది గొడవ గోల అంతో ఇంతో సోషల్ నెట్వర్కింగ్స్లో కూడా, మనకు సైట్స్లో కూడా చూస్తే చాలామంది పెట్టారు. ఈ మధ్య కొంచెం తగ్గింది. సో అలా ఇన్ ఫ్యూచర్లో స్టోరీ పరంగా ఏవైనా మార్పులు వస్తే బాగుంటుందంటారా? అంటే ఇలా నెగిటివిటీనే ఉన్నదాన్నే చూపించడం కాకుండా ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ బేసిస్, కామెడీ, ఇలా ఏదైనా జానర్ చేంజ్ అయితే బాగుంటుందంటారా? అయితే ఇక్కడ ఏమైందంటే ఇది మనం చెప్తే జరిగేది కాదు, ఆడియన్స్లోనే చేంజ్ రావాలి బేసిక్గా. బికాస్ ఏదైనా తీపి ఎక్కువైపోయినా కూడా చేదైపోద్దంట. అట్లా ఇలాంటివి వచ్చి ఒకరోజు ఏమైపోద్దంటే టోటల్గా రేటింగ్లు పడిపోవడం వల్ల ఛానల్ వాళ్ళే సబ్జెక్ట్ని చేంజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది మనం చెప్తే జరిగేది కాదు, ఇది ఆడియన్స్లో కూడా చేంజ్ రావాలి. చూడము అని అంటే రేటింగ్ పడిపోతే సబ్జెక్ట్ మారుస్తారు, లేదంటే సీరియల్ ఆపేస్తారు. మనం చేసే పెద్ద ప్రాబ్లం ఏంటంటే బాగాలేదు ఈ సీరియల్ ఎట్లా ఉందనే చూస్తుంటాం. ఈ సీరియల్లో బూతులు ఉన్నాయని అదే సీరియల్ చూస్తాం.
ఈ సీరియల్లో గొడవలు ఎక్కువవుతున్నాయి అని చెప్పి అదే చూస్తాం. అంటే దాన్ని అనలైజ్ చేయడానికి కూడా దాన్ని చూడాల్సి వస్తుంది. ఇంకా రేటింగ్ పెరగకపోతే ఏమైంది? సో ఏ రకంగా చూసినా కూడా సీరియల్ రేటింగ్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ పెద్దగా చేంజెస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే. సో ఏమైపోతుందంటే ఒక టైంలో ఇవి రొటీన్గా జరిగి ఏమైపోతుందంటే బోర్ వచ్చేసి జనాలు ఆడియన్స్ చూడకుండా అయిపోతారు. సో అప్పుడు చేంజ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సైకిల్ ఇట్స్ సైకిల్. మనమే రోజు వేసిన డ్రెస్ ఎంత అందంగా ఉన్నా రోజు వేసుకుంటే అది కొత్త సిద్ధంలే అనిపిస్తుంది. సో ఏదైనా అంతే అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు స్పెషల్లీ కిడ్స్కి సంబంధించి సీరియల్స్లో ఏం లేవు. ఒకప్పుడు అట్లీస్ట్ కార్టూన్లో కావచ్చు, లేదంటే అలిఫ్ లైలా కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు చంద్రకాంత్ అలాంటి హిందీ సీరియల్స్లో తీసుకున్నా కూడా, తెలుగులో కొన్ని చూసుకున్నా కూడా మనకు కిట్టుగాడు కావచ్చు, అంటే అట్లీస్ట్ కొన్నైనా ఉన్నాయి. బట్ ఇప్పుడైతే ఏం లేవు. బట్ అయినా కూడా చాలా ఇళ్లలో కిడ్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా సీరియల్ చూస్తున్నారు. వాళ్ళలో కూడా నెగిటివిటీ వస్తుంది అన్నది ఒక టాక్. బేసిక్గా వాళ్ళకు వచ్చేది సీరియల్ వల్ల కాదు, గేమ్స్. మనకు వాడు పుట్టిన 4 ఏళ్ళకి వాడు స్కూల్కి కూడా పోడు, వాడికి మొబైల్ ఇచ్చేస్తున్నాం గేమ్స్ అని. ఎవరు అలవాటు చేస్తున్నారు? ఇది మనం కదా అలవాటు చేస్తుంది. ఎందుకు వాడి ఆ 4 సంవత్సరాలు అప్పుడు గేమ్ ఎందుకు? ఇండోర్ గేమ్స్ ఉన్నాయి, అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్నది, మెంటల్ ఎక్సర్సైజ్ ఉన్నది. దాన్నంతా వదిలేసి గేమ్స్ అని పెడుతున్నాం. గేమ్స్ అనేది ఏంటి? దాంట్లో వాళ్ళు క్రియేట్ చేస్తుంది ఇంటర్నేషనల్ వీటికి సంబంధించిన వాళ్ళు తయారు చేస్తుంది వాళ్ళ డబ్బుల కోసం. కానీ దీనివల్ల చిన్నపిల్లల మీద మెంటల్గా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు చిన్నప్పుడే వాడు ఏం చేస్తాడు, ఏదో గేమ్స్ వస్తాయి ఈ మధ్య, ఆ గేమ్లో వీడిని వాడిని చంపుతాడు, వాడు వీడిని చంపుతాడు, వాడిని చంపుతాడు. 4 సంవత్సరాలకే వాడు చంపుతూ పోతే వాడి మైండ్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది? నెగిటివిటీ ఎంత పడుతుంది? క్రైమ్. వాడి చిన్న పిల్లలకి ఇండోర్ గేమ్స్ చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, వాలీబాల్, ఫుట్బాల్, ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇంట్లో ఉన్నప్పుడు క్యారమ్స్, చెస్ ఇన్ని వదిలేసి మనమే అలవాటు చేస్తాం. వాడు ఏడవంగానే సెల్ ఫోన్ అనిపెట్టి అంటాడు, వాడు స్టార్ట్ చేస్తాడు. దాన్ని పేరెంట్స్కి పేషెన్స్ తగ్గింది మెయిన్ అనుకోవచ్చు. ఇక్కడ తయారు చేస్తుందే నువ్వు, మనమే తయారు చేస్తున్నాం దాన్ని. వాడు ఏడిస్తే వాడు ఫోన్ కోసం ఏడుస్తున్నాడు అంటాడు. చిన్నప్పుడు వాడు వచ్చి డాడీ అని మాట్లాడుతాడు. వాడు అక్కడే అలవాటు చేస్తావు నువ్వు. 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి అలవాటు చేస్తున్నప్పుడు వాడు దీనికి అడాప్ట్ అవుతాడు. కానీ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్కి వాడికి అలవాటు కాలేడు. కొన్ని రకాల గేమ్స్ అయితే అసలు దానివల్ల ప్రాణాలే పోతున్నాయి. బయట బ్యాన్ చేశారు, బట్ మన దగ్గర ఒక్కటి కూడా ఇప్పటివరకు బ్యాన్ అవ్వలేదు. అవ్వవు. వాళ్ళు కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తున్నారు దాని మీద, ఆ యాప్ తయారు చేసిన వాళ్ళు. కానీ ఇక్కడ ఫిజికల్ మెంటల్ అంటే ఇక్కడ కొత్త జనరేషన్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మనం పెద్దోళ్ళం అయ్యే సీరియల్స్ని చూస్తున్నాం, అలాంటి కొట్టుకొని తిట్టుకొని సీరియల్స్ చూస్తున్నప్పుడు చిన్నోడి మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? ఇంతకంటే ఏం చెప్పాలా? ఇక్కడికి వస్తే మానసిక సైకాలజిస్ట్ లాగా ఉంటుంది నేను చెప్తాను. అంటే సీరియల్స్ కూడా యాక్చువల్లీ కొంతమంది పిల్లలు చూస్తున్నారని టాక్ కూడా ఉంది. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, నానమ్మలు, తాతయ్యలు, వాళ్ళతో పాటు కూర్చొని చూస్తుంటారు. ఓహో అత్త కథలేవి, రామాయణం ఎక్కడ పోయింది, మహాభారతం ఎక్కడ, ఎవరు పెద్దవాళ్ళు కూడా. బేసిక్ ఇక్కడ ఏమైపోయిందంటే కంబైన్డ్ ఫ్యామిలీ లేకపోవడం వల్ల ఎవరో ఒకళ్ళు చూసుకునే వాళ్ళు లేక ఇంట్లో వీడికి గొడవ చేస్తే సెల్లు, మాట్లాడితే కార్టూను, వాడు ఇంకేదైనా స్కూల్కి కూడా అంటే సెల్లు, ఇట్లా అలవాటు చేస్తున్నాం మనమే. సో అక్కడ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో మనకు సీరియల్ ఆర్టిస్ట్ కూడా అసోసియేషన్ ఉంది ఒకటి. ఈ మధ్య ఎలక్షన్స్ కూడా జరిగాయి. మీరు ఏమైనా పోటీ చేశారా దాంట్లో? లేదా? సో బేసిక్గా దీని వర్కింగ్ అంటే ఇప్పుడు మేజర్ పార్ట్స్ చూసుకుంటే ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఫీమేల్ ఆర్టిస్టులు కావచ్చు, మెయిల్ కావచ్చు, లేదంటే పేమెంట్స్ ఇష్యూస్ ఉంటే వాటిని క్లియర్ చేయడానికి ఎక్కువగా ఈ అసోసియేషన్ మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ అసోసియేషన్లోనే చాలా రకాల గొడవలు వస్తున్నాయి ఈ మధ్య. పోటీ చేయాలి అని ఒకరు, చేయకూడదని ఒకరు, చేసే వాళ్ళను చేయకూడదని చెప్పడం ఒకరు. సో దీనికి సంబంధించి మీ ఉద్దేశం ఏంటి? నేను డెఫినెట్గా ఒకటే మొనోటనీగా ఒకళ్ళే ఉంటే కూడా చేంజ్ అనేది తెలియదు. ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు అని తెలియదు. డెఫినెట్గా నేను కూడా మారాలి అనుకుంటున్నాను, మార్పు కోరుకుంటాను. డెఫినెట్గా మారితే బాగుంటుంది, అంతే. డెఫినెట్గా మారాలి. ఎస్ మారాలి. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉంటే నేను ఏం చేసినా అది కరెక్ట్ లాగానే ఉంటుంది, నేను చేయలేదని 10 మంది నా మీద ఎలిగేషన్ వేస్తారు. సో అదే కొత్తవాడు వస్తే నువ్వేం చేసావు, నేనేం చేసావు అనే కాంపిటీషన్ పెరుగుతుంది. మార్పు నేను చేయలేదు, వాడు కొత్త క్రియేటివ్గా వాడు కొత్తగా చేయొచ్చు.
ఇంకొకళ్ళు కొత్త వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేయండి వీళ్ళు చేయండి, ఇంకొకళ్ళు కొత్త వాళ్ళు చేయొచ్చు. కొత్త థాట్స్, న్యూ థాట్స్ జనరేట్ అవుతాయి. అందుకని చెప్పేసి మారాలి అనుకుంటాను నేను. సో ఓకే, మారితే ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుంది అంటారు? అసోసియేషన్లో కావచ్చు, లేదంటే మొత్తం సీరియల్ ఫీల్డ్లో సంబంధించి మనకు అంటే వచ్చే బాడీని బట్టి ఉంటుంది. వచ్చే ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ వాళ్ళకున్న ఐడియాస్ని, ఐడియాలజీని క్రియేట్ చేసి చెప్పడం వల్ల వాళ్ళు చేసే యాక్టివిటీస్ని బట్టి కొత్తదనం వస్తుంది. ఓకే అండి. సో ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. చాలా విషయాలు మీ గురించి కొంచెం తక్కువ విషయాలే, బట్ కాకపోతే జనరల్ టాపిక్స్ అయినా సీరియల్స్ గురించి కావచ్చు, అండ్ అలాగే ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి కావచ్చు, చాలా విషయాలు మాకు తెలియజేశారు. అండ్ అలాగే మీకు డ్రీమ్ రోల్స్ పెద్దగా లేవు, ఆల్మోస్ట్ చాలా చేసేసాను, ఏది వచ్చినా కూడా నచ్చినవన్నీ క్యారెక్టర్స్ చేస్తానన్నారు. ఫ్యూచర్లో ఇంకా బోల్డ్ అని మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలనేసి, అందరిని ఎంటర్టైన్ చేయాలనేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.